వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. ప్రస్తుతం మనం అన్నమాచార్య పవన్గా గుర్తింపు పొందిన ఎర్రం పవన్ కుమార్ ఇంట్లో ఉన్నాం. వారు అన్నమాచార్య కీర్తనలు గానం చేయడంలో సుప్రసిద్ధులు. గతంలో సంగీత పరిజ్ఞానం అంటే ప్రారంభ దశలో కానీ అంటే బాల్యంలో కానీ సంగీత పరిజ్ఞానం పెద్దగా లేకున్నా ఒక దశలో వచ్చిన తర్వాత అన్నమాచార్య కీర్తనలపై తనకు ఆసక్తి పెరిగి వాటిని నేర్చుకోవాలనే గుర్తింపు పొంది వాటిని నేర్చుకోవాలనే తపనతో ఎన్నో కార్యక్రమాలు చేసింది. అభ్యసనంతో పాటుగా చాలా కార్యక్రమాల నిర్వహణ చేశారు, గానం చేశారు. వందలాది అన్నమాచార్య కీర్తనలను ప్రస్తుతం గానం చేస్తుంటారు. వివిధ వెంకటేశ్వరాలయాలు ఇతర ఆలయాల్లో కూడా వారు తన గానాన్ని వినిపిస్తుంటారు, తన గళాన్ని గొంతెత్తి వినిపిస్తుంటారు. వారు మన ముందున్నారు. నమస్కారం. నమస్కారం సార్. పవన్ గారు, మీరు సిద్దిపేటలో సహస్ర గల సంకీర్తనార్చన అంటే 1000 మంది గాయకులతో వెంకటేశ్వర స్వామిపై సంకీర్తనార్చన చేయాలనే ఆసక్తి ఎందుకు కలిగింది? అదొక ప్రయోగం కదా? అవునండి, అదొక ప్రయోగము. అది ఎందుకోసం కలిగింది అంటే చిన్నప్పుడు సిద్దిపేటలో మేము నేర్చుకోవాలనుకున్నప్పుడు అవకాశాలు అనేవి సరిగ్గా వచ్చేవి కాదు. అంటే నేర్పే గురువులు పెద్దగా లేకపోవడం ఇబ్బందికరంగా ఉండేది. అటువంటి దశలో మాకు నేర్చుకున్నటువంటి విషయాలను అవి కొన్ని విషయాలైనా ఎక్కువ మందికి నేను పుట్టినటువంటి ప్రాంతంలో నేర్పాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి నేర్పి ఎక్కువ మందితోటి స్వామికి సంకీర్తనార్చన చేయాలనేటువంటి ఒక సంకల్పం తీసుకొని నేను నేర్చుకున్న కొద్దిపాటి జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ స్వామి కార్యక్రమాలని రూపకల్పన చేస్తూ ఉన్నాం. మీ కుటుంబం కూడా సంగీతంతో ఏమాత్రం పరిచయం లేని కుటుంబం. అవునండి. వ్యాపార రీత్యా ఉన్న కుటుంబం. అవును. అట్లాంటి దశలో మీ బాల్యంలో కానీ ఒక విద్యార్థి దశలో కానీ సంగీతంతో పరిచయం లేకపోవచ్చు. సంగీతంతో పరిచయం ఎప్పుడు ఏర్పడింది? యాక్చువల్గా పాఠశాల దశలో దేశభక్తి గీతాలు అవన్నీ పాడుతున్నప్పుడు పాటల పోటీలలో బహుమతులు వస్తుండేవి. అటువంటి సందర్భంలో నేను 2nd క్లాసు 3rd క్లాసు చదువుతున్నటువంటి సందర్భంలో మా గురువు గారు అయినటువంటి శోభారాజ్ గారు దూరదర్శన్ వేదికగా అన్నమాచార్య కీర్తనలు పాడుతూ ఉంటే సాయంత్రం పూట స్కూల్ అయిపోయిన తర్వాత మనం టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటే వారు వాడినటువంటి అన్నమాచార్య కీర్తనలు అదివో అల్లదివో కొండలలో నెలకొన్న వేడుకొందామా బ్రహ్మం ఒక్కటే ఇట్లా కొన్ని కీర్తనలు దూరదర్శన్లో టెలికాస్ట్ అవుతుండేవి. అంటే అప్పుడు ఆ పాటలు విన్నప్పుడు మనం కూడా ఎప్పుడైనా నేర్చుకోవాలి, ఇట్లాంటి అవకాశం దొరికితే నేర్చుకొని పాడేటువంటి వేదికలు దొరికితే పాడాలనేటువంటి కుతూహలం అలా కలిగేదన్నమాట. అట్లా పాటలు ఇష్టంగా మారినాయి. అన్నమాచార్య కీర్తనలు అట్లా ఇష్టంగా మారి అంటే ఇక్కడ సిద్దిపేటలో సాధారణంగా హరికథలకు కానీ బుర్రకథలకు కానీ అట్లాంటి వాటికి వాయిద్యం అందించేవారు ఉన్నారు, కానీ గాయకులు తక్కువే. అంటే మనకంటే ముందు దశలో ఉన్న వాళ్ళలో. అట్లాంటి దశలో మీకు ఈ గానం పట్ల ఆసక్తి ఏర్పడడానికి ప్రత్యేక కారణము శోభారాజు గారు అంటున్నారు. అంటే నేర్పించింది ఎవరు మరి? అయితే మొదట్లో మనకేం జరిగిందంటే చిన్నప్పటి నుంచి శోభారాజ్ గారు భవిష్యత్తులో వారిని కలవగలిగితే కలవాలని కోరిక ఉన్నప్పటికీ, తర్వాత వారి దగ్గర నేర్చుకునేటువంటి అవకాశం దొరికితే నేర్చుకోవాలనేటువంటి కోరిక ఉన్నప్పటికీ వారిని కలిసే కంటే ముందే సిద్దిపేటలో మనకి దేశపతి శ్రీనివాస్ శర్మ గారు మాకు పాఠశాల స్థాయిలో తెలుగు అధ్యాపకులుగా ఉండేవారు. వారు ఒక దశలో వారు డోలక కళాకారుడిగా తబలా కళాకారుడిగా వారికి కొద్దిగా ప్రావీణ్యం ఉన్నటువంటి దశలో వాళ్ళు మాకు పాఠశాల స్థాయిలో వార్షికోత్సవాలకి అట్లా వారి వాద్య సహకారం అందిస్తూ ఉండేవారు. ఆయన 1999, 2000 ఆ సంవత్సరంలో మేము 10వ తరగతి చదువుతున్నటువంటి సందర్భంలో స్వరసాధన పాఠశాల అనేటువంటిది ఒకటి పెట్టి కొద్దిమంది సంగీత అధ్యాపకుల్ని సిద్దిపేటకు తీసుకొచ్చి వారు మాలాంటి వాళ్ళ కొద్దిమందికి నేర్పేటువంటి ప్రయత్నం చేసినారు. దాంట్లో సీతారామ శర్మ గారని వారు వచ్చి చెప్పేవారు. ఎక్కడి వారు వాళ్ళు? హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వచ్చి చెప్పేవాళ్ళు. మేము చదువుకున్నటువంటి పాఠశాలలోనే, శుభోదయ పాఠశాలలోనే వాళ్ళు చెప్పేవారు. సీతారామ శర్మ గారు 1-2 సంవత్సరాలు చెప్పారు. తర్వాత శివకుమార్ గారు వచ్చారు, ఆయన 1-2 సంవత్సరాలు చెప్పారు. వీరిద్దరి దగ్గర ప్రాథమిక అంశాలు స్వరసాధన విద్యాలయంలో నేర్చుకున్నటువంటి తర్వాత నాకు శోభారాజ్ గారు హైదరాబాద్లో ఉన్నట్టుగా, ఆవిడ హైదరాబాద్లో హైటెక్ సిటీ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఒక 2 ఎకరాల స్థలంలో అన్నమయ్యపురం అనేటువంటి ఒక
సంగీత పాఠశాలను ఏర్పాటు చేసి ఒక వేదికను ఏర్పాటు చేసి ఎంతోమందికి శిక్షణని ఇస్తూ అక్కడ సంగీత కార్యక్రమాలు ఆవిడ నిర్వహిస్తున్నట్టుగా నాకు మా టీవీ ద్వారా నేను గమనించినాను. అది గమనించి నేను హైదరాబాద్కి వెళ్ళి వారిని కలవడము, వారి దగ్గర కొద్దిగా శుశ్రూష చేసి కొన్ని పాటలు నేర్చుకోవడం, కీర్తనలు నేర్చుకోవడం చేసి అక్కడ కార్యక్రమాల రూపకల్పన ఎట్లా చేస్తున్నారు వాళ్ళు అనేది గమనించి తర్వాత కొద్ది రోజులు నేను వాళ్ళతో పాటు అక్కడే ఉన్నాను. అంటే వారు శిక్షణ ఇచ్చే ముందు కొద్దిగా టెస్టులు చేస్తారు కదా కొన్ని ఏమైనా? వారు శిక్షణ ఇచ్చే కంటే ముందు మామూలుగా ఏంటంటే అబ్బాయికి పాడగలుగుతాడా లేదా, శృతిలో పాడతాడా లేదా, లయలో పాడతాడా లేదా అని తంబూరా పెట్టి నన్ను టెస్ట్ చేశారు. ఏం పాట పాడారు అప్పుడు? అప్పుడు నేను తిరుమలగిరి రాయ అని ఒక కీర్తన మొదటగా నేను పాడాను ఆవిడ. పాడండి ఒకసారి. తప్పకుండా. తిరుమలగిరిరాయ తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ సురతవిన్నానరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ సురతవిన్నానరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ సిరుల సింగారరాయ చలువ పుతిమరాయ సరస వైభవరాయ సకల వినోదరాయ సిరుల సింగారరాయ చలువ పుతిమరాయ సరస వైభవరాయ సకల వినోదరాయ పరవసంతములరాయ వనితల విటరాయ పరవసంతములరాయ వనితల విటరాయ గురుతైన తేగరాయ కొండల కోనేటిరాయ. ఈ సంకీర్తన ఇప్పుడు బ్రహ్మాండంగా గానం చేశారు, కానీ బాల్యంలో ఇంత ధైర్యంగా గానం చేసే పరిస్థితులు ఉన్నాయి. అవును, బాల్యంలో ఉండే ఇబ్బందులు వేరే. అంటే అప్పటికి యవ్వనం కావచ్చు, యవ్వనంలో అయినా ఒక ప్రముఖ గాయని ముందు పాడాలి అంటే చాలా ధైర్యం కావాలి, చాలా గుండెదిటవు కావాలి. మీకు అప్పుడు ఏ పరిస్థితుల్లో మీరు పాడగలిగినారు? అయితే అప్పుడు వారి ముందు ఫస్ట్ ఈ పాట పాడినప్పుడైతే కొంచెం పెద్ద ఆవిడ ముందు పాడుతున్నాను కొద్దిపాటి భయం ఉండింది. కాకపోతే ఆవిడ్ని కలిసే కంటే ముందే ఆల్ ఇండియా రేడియో కాంపిటీషన్స్ కోసము ఈ పాటని ఎక్కువసార్లు మా శివకుమార్ గారితోటి, సీతారాం శర్మ గారితోటి, రామగిరి శివకుమారా? కాదండి, హైదరాబాద్ నుంచి వచ్చారు. వారితోటి నేను పాటల పోటీకి వెళ్తున్నాను గురువు గారు, నాకు కొంచెం ఇది చక్కగా కొంచెం ప్రాక్టీస్ చేయించండి అంటే వారు చేయించారు నాకు. ఈ తిరుమలగిరిరాయ కీర్తన ఒకటి, ముద్దుగారి యశోద అనేటువంటి కీర్తన, రెండు అన్నమయ్య కీర్తనల్ని నేను స్వతహాగా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత కొంచెం వారు నాకు సరిదిద్ది సపోర్ట్ చేసి ఆ కాంపిటీషన్లో పాడేటట్టుగా నాకు నేర్పించారు. తర్వాత అక్కడ ఆల్ ఇండియా రేడియోలో పాడడం, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఉషారాణి గారు గొంతు బాగుంది బాబు, చక్కగా నేర్చుకుంటే మంచి గాయకుడు అవుతావని ఆవిడ ప్రోత్సహించడం, తర్వాత శోభరాజు గారిని కలవడం అలా జరిగింది. అంటే మీరు సంగీత పరిచయం దగ్గరికి వెళ్ళారు. మనము బాల్యంలోకి వెళ్దాం ఒకసారి. ఈ బాల్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇల్లు కూడా మీది కాదనుకుంటా అప్పటికి ప్రాంతం చాలా ఓపెన్ ప్లేస్. అప్పుడు మీరు విద్యాభ్యాసం ఇక్కడ చేశారు, మళ్ళీ ఎడ్యుకేషన్ ఆఫ్ డిగ్రీ కానీ ఇంటర్ కానీ ఎక్కడ చేశారు ఏంటి? అప్పుడు ఏమైనా పరిచయాలు ఉన్నాయా? అప్పటి పరిస్థితులు ఏంటి ఏమైనా చెప్తారా? పాఠశాల మా అమ్మ నాన్న వచ్చేసి మా నాన్నగారి పేరు ఎర్ర మల్లేశం, అమ్మగారి పేరు లక్ష్మి. మా సొంత ఊరు చింతమడక గ్రామం. అయితే మా నాన్నగారు వృత్తిరీత్యా ఆయన వ్యాపారం కోసమని రైస్ మిల్ వ్యాపారం చేస్తూ సిద్దిపేటలో స్థిరపడ్డారు. నేను పుట్టినప్పుడు ఫస్ట్ శ్రీవాణి విద్యాలయంలో కంచరి బజార్లో చదువుకున్నాను. ఆ తదుపరి ఆదిత్య విద్యాలయంలో 4వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాను. తర్వాత శుభోదయ విద్యాలయంలో 6వ తరగతి నుంచి వెళ్ళి 10వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాను. గురుకృపలో ఇంటర్ చదువుకొని, ఇంటర్ తర్వాత నేను చదువుకున్నటువంటి శుభోదయ పాఠశాలలోనే అధ్యాపకుడిగా పనిచేస్తూ నాకు ఇష్టమైనటువంటి హిందీ భాషలో హిందీ పండిట్ ట్రైనింగ్ కూడా పూర్తి చేసి తర్వాత డిఎస్సికి అటెంప్ట్ చేయడం జరిగింది. కానీ అటువంటి సందర్భంలో
ఆ పాఠశాల స్థాయిలో పాడుతూ ఉన్నప్పుడు పాఠశాల స్థాయిలో మాకు కడియాల మధుసూదన్ గారు, ఎజాజ్ అహ్మద్ గారు వారు మాకు టీచర్లుగా అధ్యాపకులుగా ఉండి మాకు పద్యాలు, తర్వాత శ్లోకాలు, దేశభక్తి గీతాలు, అంటే దోహాలు కూడా చెప్పేవారా? దోహాలు, ఇట్లా హిందీలో ఉండేటువంటి దోహాలు అవన్నీ వాళ్ళిరువురు నేర్పిస్తూ ఉండేవారు. కత్తుల బాపిరెడ్డి గారు కూడా, ఆయన కూడా తెలుగు అధ్యాపకులుగా ఉండేవారు. దేశపతి శ్రీనివాస్ గారు కూడా, వారు కూడా తెలుగు అధ్యాపకులుగా ఉండేవారు. వీరు నలుగురు, మధుసూదన్ గారు, అహ్మద్ గారు, బాపిరెడ్డి గారు, దేశపతి శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా కొన్ని పాటలు, భజనలు, కీర్తనలు, స్తోత్రాలు, అష్టకాలు అట్లా పాఠశాల స్థాయిలో చెప్తూ ఉండేవాళ్ళు. అవి మేము నేర్చుకొని సిద్దిపేట పట్టణంలో వివిధ సాంస్కృతిక సంస్థలు నిర్వహించినటువంటి పాటల పోటీలు, వాసవి క్లబ్ కానీ అట్లాంటి వాటి వాళ్ళు, లయన్స్ క్లబ్ వాళ్ళు అప్పుడు ఎక్కువ కార్యక్రమాలు చేసేవాళ్ళు. లయన్స్ క్లబ్ వాళ్ళు, తర్వాత నెహ్రూ యువ కేంద్రం వాళ్ళు కూడా చేసేవాళ్ళు. అట్లా మళ్ళా ప్రభుత్వం తరపున కూడా రాష్ట్ర స్థాయిలో కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి, పోటీలు అట్లా. అవన్నీ జరుగుతున్నప్పుడు వాటిలో పాల్గొని కొన్నిట్లలో బహుమతులు వచ్చేవి. అంటే నెహ్రూ యువ కేంద్ర నిర్వహించే జిల్లా స్థాయి పోటీలలో ఎప్పుడైనా పాల్గొన్నారా? ఏంటి పరిస్థితి? నెహ్రూ యువ కేంద్రం వాళ్ళు మనకి గణతంత్ర దినోత్సవం అప్పుడు, స్వాతంత్ర దినోత్సవం అప్పుడు వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ఆ పోటీలలో పాల్గొంటే బహుమతులు వచ్చి వాళ్ళు వేరే రాష్ట్రాలకు కూడా రమ్మని కోరినారు. వేరే రాష్ట్ర పోటీలకు కూడా 1-2 సార్లు అవకాశం ఉండి చేయగలిగినాము. 1-2 సార్లు అవకాశం లేక అంటే ఏ రాష్ట్రాలు వెళ్ళారు? అంటే వాళ్ళు ఇక్కడ జిల్లా స్థాయిలో సంగారెడ్డి, మనకు జిల్లా స్థాయిలో అడిగారు. ఇక్కడ పట్టణం స్థాయిలో సిద్దిపేటలో పాడిన తర్వాత జిల్లా స్థాయిలో అడిగితే సంగారెడ్డిలో కానీ మన మెదక్లో కానీ కార్యక్రమాలు జరిగినప్పుడు పాల్గొనడం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితమయ్యారు. తర్వాత ఒకసారి సిద్దిపేటలోనే ఉత్సవాలు చేశారు. మెదక్ జిల్లా సంగారెడ్డి ప్రధాన కేంద్రంగా ఉన్నప్పటికీ కూడా సిద్దిపేటలో ఒకసారి ఉత్సవాలు చేశారు. దాంట్లో కూడా ఒకసారి పాల్గొన్నాము. మీరు విద్యాభ్యాసం గురించి చెప్పారు. విద్యాభ్యాసం తర్వాత పాటలు అంటే సంకీర్తనలు ఒక అన్నమాచార్య సంకీర్తనలకే పరిమితమయ్యారా, లేదా ఇతర సంకీర్తనల పట్ల ఆసక్తి లేకపోవడమా, ఇతర సంకీర్తనలు మిమ్మల్ని ఆకట్టుకోలేకపోవడమా, ఏ కారణాల వల్ల ఇతర సంకీర్తనల వైపు మొగ్గు చూపలేదు? అయితే దీంట్లో ప్రధానంగా ఏంటిదంటే అన్నమాచార్యుల వారి కీర్తనలు ఎక్కువ పాడడంలో ఒక ఉద్దేశం ఏంటి అంటే, అన్నమాచార్య కీర్తనలు అనేవి పూర్తిగా అచ్చ తెలుగులో ఉంటాయి. ఆయన తెలుగు భాషలో అన్నమాచార్యుల వారు తొలి తెలుగు వాగ్గేయకారుడుగా మనం చెప్పుకుంటాం ఆయన్ని. అంటే అచ్చ తెలుగులో తొలి వాగ్గేయకారుడుగా, అంటే తొలుతగా కీర్తన రాసి పాట అనే దానికి ఎట్లా ఉండాలి, పల్లవి ఏంటి, చరణం ఏంటి, అనుపల్లవి ఏంటి అంటే ఒక పాటకంటూ ఒక రూపకల్పన చేసి ఆ పాట ఇట్లా ఉండాలి, పాట ఇట్లా పాడాలి అని చెప్పేసి ఆ పదకవితలు రాసింది అన్నమాచార్యుల వారు. అయితే తెలుగు భాష ఏంటిది అంటే మనకి సునాయాసంగా ఈజీగా అర్థమవుతుంది. కొందరు పెద్ద వాగ్గేయకారులు, ఇంకా అన్నమాచార్యుల వారి తర్వాత వచ్చినటువంటి వాగ్గేయకారులు ఎంతోమంది ఉన్నారు, మనకు వివిధ భాషలలో కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా సంస్కృతంలో, హిందీలో అట్లా ఉంటాయి. కాబట్టి మనం తెలుగువారు అవ్వడము, తెలుగులో ఎక్కువ అన్నమాచార్యుల వారు రాసినటువంటి కీర్తనలు, తర్వాత మా గురువు గారు అయినటువంటి శోభారాజ్ గారు పాడినటువంటి కీర్తనలు నన్ను ఎక్కువగా ఆకట్టుకున్నాయి. కాబట్టి అవి నేర్చుకోవాలనుకున్నాను. కానీ వాటితో పాటుగా నేను వివిధ రచయితలు రాసినటువంటి పలు ఆధ్యాత్మిక కీర్తనలు, దేశభక్తి గీతాలు, కొన్ని ఆపాదమధురమైనటువంటి సినిమా పాటలు కూడా నేను కార్యక్రమాల్లో పాడుతూ ఉంటాను. కాకపోతే ఎక్కువగా మనకి అన్నమాచార్య రాసినటువంటి కీర్తనలు చూసినట్టయితే మానవాళికి అవసరమైనటువంటి భక్తి, జ్ఞానము, సామాజిక స్ఫూర్తి, సమానత్వము, శాంతి, ప్రేమ, కరుణ, వీటితో పాటు వెంకటేశ్వర స్వామి వైభవం, ఇవన్నీ కూడా అన్నమాచార్యుల వారి కీర్తనలో కనిపిస్తూ ఉంటాయి. అంటే వారు తిరుమల తిరుపతికి దగ్గరగా ఉండడం వల్ల కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కృపనే అనుకోండి, మరి ఏ కారణమైన కానుకోండి, ఆ దగ్గరి గ్రామం తాళ్ళపాకలో ఉండడం వల్లనే వెంకటేశ్వర స్వామిపై దృష్టి సారించారు, గానం చేశారనేది అందరు చెప్తుంటారు. మరి మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుల, లేదా ఇతర దేవుళ్ళ పట్ల కూడా ఉంటుందా ఏంటి అనేది? మీరు చక్కటి ప్రశ్న వేశారు సార్. యాక్చువల్గా చెప్పాలంటే మా ఇంటి దైవం వీరభద్రస్వామి, అంటే శివుణ్ణి మా ఇంట్లో ఆరాధిస్తూ ఉంటారు. వీరభద్రస్వామి అయితే మనం అడ్డుగా నామాలు పెట్టుకొని మనం ఇంట్లో పూజ, తెలంగాణలో శైవం అవన్నీ ఎక్కువ ఉంటాయి, చేస్తూ ఉంటాము. అయితే నాకు మక్కువ స్వామి కీర్తనల మీద ఏర్పడము, ఈ కీర్తనలు నేను పాడుతూ రావడం వల్ల నేను ఇంట్లో శివారాధన చేస్తాము, విష్ణు ఆరాధన కూడా చేస్తాము. శివశ్చ హృదయం విష్ణోహో, విష్ణుశ్చ హృదయం శివ అన్నట్టుగా శివకేశవులు అభేద స్వరూపులు, ఇద్దరు ఒకటిగానే మేము భావన చేసి అటు శివుడికి ఆరాధన చేస్తాము, ఇటు
శ్రీమన్నారాయణమూర్తికి వెంకటేశ్వర స్వామికి కూడా ఆరాధన చేస్తూ ఉంటాము. ఈ కీర్తనలు అట్లా ఇష్టంగా మారినాయి. సో నేను పాడుతున్నటువంటి క్రమంలో మా గురువు గారి ప్రభావం నా మీద ఎక్కువగా ఉండడం వల్ల నేను ఎక్కువ అన్నమాచార్య కీర్తనలు పాడుతూ అంటే శోభారాజు గారి శోభారాజు గారి పాడేటువంటి విధానం కానివ్వండి, వారి గాత్రము నన్ను ఎక్కువగా ఇంప్రెస్ చేయడం వల్ల అది నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. కాబట్టి సో వారిని కలిసి వారితో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడము, వారి దగ్గర ఉండడం వల్ల కూడా ఏమైందనంటే ఎక్కువ వారి దగ్గర ఉన్నప్పుడు ఆవిడ చేస్తున్న కార్యక్రమాలన్నీ వెంకటేశ్వర స్వామి గురించే. అంటే వారితో కలిసి కార్యక్రమాలు చేసేటప్పుడు, వారితో కలిసి పాడేటప్పుడు ఎలాంటి ప్రభావం కనిపించింది మీలో? ఎలాంటి ఆసక్తి రేగింది, లేదా ఉత్తేజం పొందారా, ఇంకేమైనా జరిగిందా? అంటే మనకి ఆవిడ గొంతు అనేది చాలా అద్భుతమైనటువంటి గొంతు అండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్య ప్రాజెక్టు ప్రారంభం చేసినటువంటి తొలి దశలో మొట్టమొదటి స్కాలర్ ఆవిడ. అన్నమాచార్య ప్రాజెక్టు నుంచి మొట్టమొదటి స్కాలర్షిప్ తీసుకున్నటువంటి గాయని ఆవిడ. సో అంటే ఫస్ట్ అపాయింట్ అయినటువంటి గాయనిగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో అటువంటి సందర్భంలో ఆవిడ పాడినటువంటి ఒక 4 క్యాసెట్లు బహుళ జనాదరణ పొందినాయి. దాంట్లో మనకి అదివో అల్లదివో, కొండలలో నెలకొన్న, వేడుకొందామా, గోవిందాశ్రిత గోకుల బృంద, నారాయణితే నమో నమో, సిరుతనవులవాడు సిన్నక్క, ఇట్లాంటి ఎన్నో కీర్తనలు ఆవిడ పాడుతూ వచ్చారు. తర్వాత ఆవిడని కలిసినప్పుడు కూడా నేను దూరదర్శన్లో పాడుతూ ఉంటే వినేవాడిని కాబట్టి స్వయంగా ఆవిడని కలిసినప్పుడు అబ్బా నాకు ఇష్టమైనటువంటి గాయకురాల్ని నేను కలిశానటువంటి ఒక ఆనందం కలిగి అక్కడ మంచి వాయిద్యాలతోటి వారు హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్నటువంటి అన్నమయపురంలో చక్కటి వాయిద్యాలతోటి అక్కడ సంకీర్తన గానం వారు చేస్తూ ఉంటే ఇంత చక్కటి వాయిద్యాలతోటి చక్కగా మనం కూడా పాడాలి, నేర్చుకోవాలనేటువంటి కుతూహలం కలిగి అట్లా నన్ను ఎక్కువ ప్రేరేపితం చేసినాయి వారి పాటలు. అట్లా మీరు వివాహానికి ముందే ఎన్నేళ్ల పాటు గాయకునిగా స్థిరపడ్డారు? అంటే స్థిరపడ్డాము అనుకున్నారా, లేదా గాయకునిగా ఇంకా నేర్చుకునేదే ఉన్నది అనుకున్నారా? దీంట్లో సంగీతం సముద్రం అండి, సాగరము. దీంట్లో స్థిరపడ్డాము ఇప్పటికి అయిపోయింది అని చెప్పడానికి లేదు. నేను నేర్చుకున్నటువంటి దశలో నేను ప్రాథమిక అంశాలు మాత్రమే నేర్చుకున్నా. తర్వాత అన్నమయ్య విషయంలో శోభరాజు గారి దగ్గరికి వెళ్ళడము నేర్చుకోవడం వల్ల ఏమైందంటే ఆవిడ ప్రభావం ఎక్కువ ఉండడం చేత వారి ఆర్గనైజేషన్లో నేను అక్కడ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్గా, మా గురువు గారు శోభరాజు గారి భర్త నందకుమార్ గారు అక్కడ ట్రస్టీగా ఉండేవారు. ఆయన వారితో పాటు సహాయకులుగా నేను అక్కడ ఒక 3 సంవత్సరాలు అక్కడ ఉన్నా. నేను అంటే ఒక 2 సంవత్సరాలు నేర్చుకొని తర్వాత ఒక 3 సంవత్సరాలు వారి దగ్గర ఉండడం వల్ల అక్కడ వారు సంకీర్తన కార్యక్రమాలు ఎట్లా నిర్వహిస్తూ ఉంటారు, ఎట్లా చేస్తూ ఉంటారు, అవన్నీ చేసుకుంటూ వచ్చినటువంటి క్రమంలో నేను అప్పటికే శివకుమార్ గారి దగ్గర, సీతారామ శర్మ గారి దగ్గర కొన్ని ప్రాథమిక అంశాలు నేర్చుకోవడము, తర్వాత శోభరాజు గారి దగ్గర కొన్ని అన్నమాచార్య కీర్తనలు నేర్చుకోవడము, తర్వాత అదే పరంపరను నేను కొనసాగించాలి, నేను ఇంకా నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో తర్వాత ఆల్ ఇండియా రేడియోలో గ్రేడ్ పొందడం కోసము డివి మోహనకృష్ణ గారి దగ్గర కూడా శిష్యరికం చేసి లలిత గీతాలు కొన్ని నేర్చుకొని ఆల్ ఇండియా రేడియోలో కూడా బి గ్రేడ్ పొందాను నేను. అంటే ఏ లలిత గీతం మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షింపజేసింది? లేదా గురుగారు కొన్ని కీర్తనలు నేర్పించిండ్రు, అవి నేర్చుకుని ఆ గ్రేడ్ వరకు అయితే తెచ్చుకోగలిగినాము. కానీ ఎక్కువ అన్నమయ్య కీర్తనలే పాడుతూ వచ్చాను కాబట్టి లలిత గీతాలు కూడా గుర్తుకు పెద్దగా లేవు. తర్వాత క్రమంలో మళ్ళీ ఇంకా ఇప్పుడు కూడా నేను నేర్చుకుంటూ ముందటికి వెళ్తున్నా. అంటే ఇది ఒక ఇక్కడి వరకు అయిపోయింది అనేటువంటి అదిలో లేదు. నేను నేర్చుకునేది మట్టుకు ఇక్కడ 10 మందికి నేర్పాలనేటువంటి ఉద్దేశంలో 2007లో సిద్దిపేటలో అన్నమాచార్య సాంస్కృతిక సంస్థ అనేటువంటిది ఒకటి పెట్టి 7 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని సిద్దిపేట వెంకటేశ్వర ఆలయం ముందు మా గురువు గారైనటువంటి శోభరాజు గారు, అప్పుడు టీటీడీ ఈవోగా పనిచేస్తున్నటువంటి కేవీ రమణాచారి గారు, అప్పటి మన సిద్దిపేట శాసనసభ్యులు శ్రీమాన్ తన్నీరు హరీష్ రావు గారు, తర్వాత పెద్దలు సత్యసాయి సేవా సమితిలో ఉన్నటువంటి శ్రీమాన్ వెంకట్రావు గారు, తర్వాత మన మున్సిపల్ చైర్మన్ రాజనర్స్ గారు, వాళ్ళందరి చేతుల మీదుగా అన్నమాచార్య సాంస్కృతిక సంస్థను ప్రారంభించి అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ముఖద్వారం ముందు అన్నమాచార్య విగ్రహాన్ని ప్రతిష్ఠించి అట్లా సంస్థను ప్రారంభించడం జరిగింది. సాధారణంగా తెలంగాణకు చెందినవారు కాదు అన్నమాచార్య విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయాలంటే ఏమన్నా ప్రతికూల పరిస్థితులు వచ్చినాయా, లేదా అన్ని అనుకూల పరిస్థితుల వల్ల వచ్చినాయా ఏంటి? అంటే ఏదైనా విగ్రహాలు రాజకీయ నాయకులు ఇంకెవరియో అంటే వేస్తుంటారు, ప్రధానంగా చౌరస్తాలలో నెలకొల్పుతుంటారు. అన్నమాచార్యను పరిచయం లేదు ఇక్కడ, అప్పటికి పెద్దగా పరిచయం లేదు. ఎవరైనా
గాయకులు ఉంటే గాయకులకు పరిచయం కావచ్చు, కానీ ఇతరులకు పరిచయం లేదు. ఎవరైనా పాటల పట్ల ఆసక్తియో సంకీర్తనల పట్ల ఆసక్తి ఉంటే వాళ్ళకు కొంత తెలియవచ్చు. ఇక్కడ అలాంటి ఏ పరిచయం లేని వ్యక్తిని విగ్రహం నెలకొల్పడానికి ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? విగ్రహాన్ని నెలకొల్పడంలో నాకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వలేదు. ఎందుకంటే అప్పటికి తెలంగాణ ఉద్యమం కానీ అవన్నీ ఉధృతంగా లేవు. మళ్ళీ ఇంకొక కారణం నేను ఏమనుకుంటానంటే, అన్నమాచార్యుల వారు ఒక ప్రాంతంలో అక్కడ ఆంధ్రాలో పుట్టినప్పటికీ, తిరుమలకి దగ్గర ఉన్నటువంటి తాళ్ళపాకలో రాజంపేట తాలూకాలో పుట్టినప్పటికీ, ఆయన ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి కీర్తనలు కానీ లేదా ఒక పార్టీలకు పరిమితమయ్యే విధంగా సంబంధం లేకుండా ఆయన కీర్తనలు ఉన్నాయి. ఎందుకనంటే వెంకటేశ్వర స్వామి తిరుమలకే పరిమితము, ఆంధ్రాకే పరిమితం అంటే అక్కడికే పరిమితము. కానీ మనం వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమయ్యి ఆయన తిరుమలలో కొలువైనప్పటికీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు అనేటివి ప్రపంచమంతా ఉన్నటువంటి హిందువులందరూ పూజిస్తారు. సో మరి అటువంటి వెంకటేశ్వర స్వామిని గురించి రాసినటువంటి కీర్తనలన్నీ కూడా అన్నమాచార్యుల వారు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఖడ్గమైనటువంటి శ్రీనందకం యొక్క అంశంలో పుట్టినారు. అంటే స్వామివారి వైభవాన్ని తెలియజేయడానికి స్వామివారి అంశతోటి పుట్టినటువంటి వ్యక్తి ఆయన. సో ఆయన ఒక ప్రాంతానికి ఒక పార్టీలకు పరిమితమైనటువంటి వ్యక్తి కాదు కాబట్టి విశ్వవ్యాప్తమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి వ్యక్తిగా, మహానుభావుడిగా మనం అన్నమాచార్యుల వారిని కొలుస్తూ ఉంటాము. సో అన్నమాచార్యుల వారి రాసినటువంటి కీర్తనలు వెంకటేశ్వర స్వామి పైన ఉన్నాయి. అవి ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర ఆలయాలు ఎక్కడ ఉంటే అక్కడ అన్నమాచార్యుల వారి కీర్తనలు వినిపిస్తూ ఉంటాయి మనకి. ఈ విగ్రహం ఏర్పాటు తర్వాతనే మీరు పిల్లలకు ఇతరులకు శిక్షణ ఇవ్వాలనే ఆలోచన వచ్చిందా, లేదా అంతకుముందు ఏమైనా అనుభవం ఉందా? ప్రయత్నాలు చేశారా? విగ్రహం పెట్టినప్పుడే మనం సంస్థను ప్రారంభించడం జరిగింది. సంస్థను ప్రారంభించినప్పుడు ఇంకా నేను మళ్ళీ అప్పుడు కూడా శోభరాజ్ గారి దగ్గరికి వెళ్తూ వస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా వెళ్తూ వస్తూ ఉంటాను. అక్కడ కార్యక్రమాలు అయినప్పుడు కూడా మమ్మల్ని అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటారు, వెళ్ళి పాడుతూ ఉంటాము. అయితే నేను నేర్చుకునే 10 మందికి నేర్పాలి. నా లక్ష్యం ఏంటంటే, మేము నేర్చుకోవాలనుకున్నప్పుడు, మేము ఇది ఒక పాటగాడిగా లేదా ఒక గాయకుడిగా స్థిరపడాలి అనేటువంటి ఆలోచనలు కలిగినప్పుడు మేము సరిగ్గా నేర్చుకోవడానికి అనుకూలటువంటి పరిస్థితులు లేకపోవడం వల్ల మేము నేర్చుకున్నటువంటి కొద్ది కాలం తర్వాత కూడా మళ్ళీ నేర్పే వాళ్ళు ఇక్కడ లేరు వేరే వాళ్ళకి. మాకు సీతారామ శర్మ గారు వచ్చిన తర్వాత, శివకుమార్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత స్వరసాధన కానీ, తర్వాత శశిధర్ శర్మ గారు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ పాఠశాలలు పెట్టినప్పటికీ కూడా తర్వాత క్రమంలో సరి అయిన ఆదరణ లేక కంటిన్యూగా రన్ చేయలేనటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో ఏది ఏమైనా 4 నేర్చుకున్నా సరే, 40 మంది నేర్చుకున్నా సరే, 400 మంది నేర్చుకున్నా సరే, ఎవరికో ఒక్కరికైనా నేర్పేటువంటి ప్రయత్నం నేను చేస్తా అనేటువంటి. మొట్టమొదటి మీరు ఏర్పాటు చేసినప్పుడు ఎంతమంది వచ్చింది? నేను మొదలు ఏర్పాటు చేసినప్పుడు 5గురికే చెప్పిన క్లాసు. ఒక 5గురికే కీర్తనలు నేర్పించిన. ఆ 5గురితోటే ఫస్ట్ 2007లో అన్నమయ్య జయంతి. 5గురిలో ఒక్కరైనా ఇప్పటికీ ఆ సంకీర్తనలు పాడే దశలో ఉన్నారా? అయితే మర్చిపోయిన, అయితే రకరకాల దశ నుంచి వస్తారు. పిల్లలు ఏమవుతారంటే సార్, మనకి నేర్చుకున్నటువంటి వాళ్ళు ఒక క్యాంపులో నేర్చుకుంటారు, తర్వాత కొంచెం ఉన్నత చదువులు రాగానే విద్యాభ్యాసం కోసమని అటు ఇటు వెళ్తుంటారు. దీన్ని మేము పర్మనెంట్ సోర్స్గా పెట్టుకుందామంటేనే మాకు అవకాశాలు అరుదు, చాలా అరుదు. సో వాళ్ళకి ఒక ఇష్టంగా నేర్చుకున్నారు తప్పితే దాన్ని పర్మనెంట్ సోర్స్గా పెట్టుకోవాలని, లేదా దీంట్లో మనం డిగ్రీలు పీజీలు చేసి దీన్ని ఆదాయంగా ఏర్పాటు చేసుకోవాలనేటువంటి అదిలో ఎవరు ముందుకు రాలేదు. కానీ ఎక్కువ మంది నేర్చుకున్న వాళ్ళు ఫస్ట్ మొదటి బ్యాచ్లో 5గురు నేర్చుకున్నప్పటికీ తర్వాత 2007 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించడం, కొన్ని రోజులు నిరంతర సంగీత శిక్షణ తరగతులు కూడా, అంటే వారానికి 2 సార్లు అట్లా పెట్టి కొన్ని సంవత్సరాలు కూడా శిక్షణను ఇవ్వడం జరిగింది. ఇట్లా సుమారు ఒక 3000 మందికి పైగా ఇప్పుడు మనం సిద్దిపేటలో నేర్పించున్నాం. మీరు వ్యాపార కుటుంబం నుంచి వచ్చారు. వ్యాపార కుటుంబంలో ఆదాయమే ప్రధానంగా ఆలోచిస్తుంటారు, ఇంకో ఉద్యోగం లేదు. అంటే ఉద్యోగం చేయకుండా ఇదేంటిరా అని తిట్టిన సందర్భాలు ఇంకేమైనా, అంటే మిమ్మల్ని కొంచెం వెనకబాటుకు లాగిన సందర్భాలు కూడా ఉండి ఉంటాయి అనుకుంటా నేను. జనరల్గా ఏంటంటే నేను కూడా వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి జనరల్గా ఇతర వ్యాపకాల కంటే ఆదాయ వ్యాపకం పట్లనే ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. మరి అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఏర్పడ్డాయా? తప్పకుండా ఉంటాయండి. ఎందుకంటే మనం కేవలం భక్తి సంగీతాన్ని ఎంచుకొని భక్తి సంగీతం మీద ఆధారపడి ఇంకో ఉద్యోగం లేకుండా, ఇంకో వ్యాపారం లేకుండా ఇదొక్కటే చేస్తూ ఉన్నప్పుడు మనం దేవాలయాలలో
కార్యక్రమాలు ఏవైనా ఏర్పాటు చేస్తే బ్రహ్మోత్సవాలు లేకపోతే వార్షికోత్సవాలు జరుగుతున్నప్పుడు, లేదా హిందువుల పండుగలు వచ్చినప్పుడు, మన పండుగలు కృష్ణాష్టమి, శివరాత్రి ఇట్లాంటి శ్రీరామనవమి వచ్చినప్పుడు ఏవైనా భక్తి సంగీత కార్యక్రమాలు పెడితే 3,000 5,000 ఇస్తారు. 10,000 11,000 20,000 30,000 ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అయితే శోభారాజు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి నేను కూడా జీవితం చివరి వరకు అన్నమాచార కీర్తన పాడాలి అనుకున్నాను కాబట్టి దీన్ని నేను డిఫరెంట్ వేస్లో మలుచుకుంటూ వచ్చాను. అంటే దేవాలయాలలో ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ కొద్దిమంది దాతల సహకారం తీసుకొని ఈ ఉత్సవాలు నిర్వహించడానికి, అన్నమయ్య జయంతి ఉత్సవాలు, అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు నిర్వహించేటప్పటికి హార్మోనియం వాయించే వాళ్ళకి, తబలా వాయించే వాళ్ళకి కొద్దిపాటి మనం సంభావన ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఊర్లో ఉన్నటువంటి ప్రముఖుల దగ్గర కొద్దిగా సహాయం తీసుకొని, సహకారాలు తీసుకొని వాళ్ళకి ఆ కార్యక్రమాలు నిర్వహించి నా దగ్గర నేర్చుకున్నటువంటి కొద్దిపాటి శిష్యులకి వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తూ ఇట్లాంటివన్నీ గుర్తింపు రావడానికి ఉపయోగపడతాయేమో కానీ ఆదాయ మార్గం కాదు. అవును. అయితే ఇలా చేస్తూ ఆ ఉత్సవాలు నిర్వహిస్తూ నేను ప్రైవేట్ పాఠశాలలో పనిచేసేవాడిని. పాఠశాలలో పనిచేస్తూ తర్వాత కొన్ని క్లాసులు కూడా చెప్పి కొన్ని ఫీజులు కూడా తీసుకునేవాడిని, మినిమం ఫీజులు తీసుకునేవాడిని. అట్లా కొంచెం ఫీజులు వచ్చేవి, ఇట్లా కొంచెం పాఠశాలలో పనిచేసేవాడిని. తర్వాత దశలో పెళ్ళిళ్ళల్లో కూడా మాకు అన్నమాచార కీర్తనలు పాడండి పవన్, మీ గొంతు బాగుంది అని నన్ను కొద్దిమంది అడగడం జరిగింది. అట్లా 1-2 పెళ్ళిళ్ళలో పాడిన తర్వాత మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ ఎన్ని పెళ్ళిళ్ళలో పాడుంటారు? చాలా చేశాను సార్, నేను ఇప్పుడు అదే చెప్తున్నాను మీకు. 1-2 పెళ్ళిళ్ళలో పాడినప్పుడు మనకి హిందూ సాంప్రదాయంలో ఏమంటే కళ్యాణం చేస్తున్నప్పుడు అమ్మాయిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం, అబ్బాయిని విష్ణు స్వరూపంగా భావిస్తాం. సో నన్ను అడిగిన వాళ్ళు కూడా మా ఇంటి మహాలక్ష్మికి కళ్యాణం చేస్తున్నాం, సో అబ్బాయి చేతిలో పెడుతున్నాం, ఓ నారాయణ స్వరూపమైనటువంటి అబ్బాయి చేతిలో పెడుతున్నాం. కాబట్టి మీరు పాడేటువంటి అన్నమయ్య కీర్తనలు ఏవైతే ఉన్నాయో అవి సాక్షాత్తు లక్ష్మీనారాయణ. ప్రధానంగా ఏ కీర్తన మిమ్మల్ని ఎక్కువ వాడుతుంటారు? మనం ఈ పెళ్లి కీర్తనలు వెంకటేశ్వర స్వామి పైన అన్నమాచార్యులు రాసినటువంటి పెళ్లి కీర్తనలు అన్నింటినీ కూడా మామూలుగా మన ఇళ్లలో పెళ్లిల్లో జరిగే పెళ్లిళ్ళల్లో కూడా నేను పాడుతూ వచ్చేవాడిని. అట్లా నేను ఆదాయాన్ని ఏర్పాటు చేసుకున్నాను. అట్లా కొన్ని కీర్తనలు మనం చూసినట్టయితే, ఈడగు పెళ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా, ఈడగు పెళ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా, చేడెలాల ఇది చెప్పరుగా, చేడెలాల ఇది చెప్పరుగా. ఈ కీర్తన అబ్బాయికి అమ్మాయికి ఈడు జోడు బాగుంది అని తెలియజేస్తూ ఉంటారు ఇక్కడ అన్నమాచార్య స్వామి. అంటే మహాలక్ష్మి అమ్మవారికి తర్వాత సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి ఈడు జోడు బాగుంది అని తెలియజేస్తూ అన్నమాచార్యుల వారు రాసినటువంటి కీర్తన ఇది. ఇప్పుడు ఈడు జోడు బాగుంది అనే విషయంకి వచ్చారు. మీ పెళ్లి సందర్భంగా అంటే సాధారణంగా వ్యాపార కుటుంబంలో, ఆ కాలంలో అయితే వ్యాపార కుటుంబంలో ఉన్నవారికి పిల్లనివ్వడానికి ముందుకొచ్చేవారు. మీరు వ్యాపార కుటుంబంలో ఉండి వ్యాపారంతో సంబంధం లేని వ్యాపకం చేస్తున్నారు. అట్లాంటప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైనాయా? సంబంధాలు చూడడంలో కానీ, అమ్మాయిని వెతుక్కోవడంలో కానీ ఇబ్బందులు ఎదురైనాయా? అంటే ఎందుకంటే జీవితంలో ఎలా ముందుకెళ్తాడు, భార్య పిల్లల్ని ఎలా పోషిస్తాడు అనేటువంటి ప్రశ్న అందరికీ ఉంటుంది. సో అటువంటి సందర్భంలో నేను ఇట్లా పెళ్లి కార్యక్రమాల్లో పాడడం కొద్దిగా ప్రారంభమైనప్పటికీ పవన్ కల్చరల్ ఈవెంట్స్ అనేటువంటి పేరుతోటి పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళకి కార్యక్రమాలు నిర్వహిస్తూ, అంటే వివాహాలకి సాంప్రదాయబద్ధమైనటువంటి పెళ్లి పాటలు, కోలాటం పాటలు, కొన్ని అన్నమయ్య కీర్తనలు, కొన్ని జానపద గీతాలు, కొన్ని సినిమా పెళ్లి పాటలు, ఇట్లా రూపకల్పన చేసుకొని ఆ పెళ్లి పాటలతోటి కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వచ్చేవాడిని. రిసెప్షన్ వేడుకలలో సినీ సంగీత విభావరులు, వివిధ వాద్య సంగీత విభావరులు, తర్వాత వెస్ట్రన్ కల్చర్లో మనకి రాక్ బ్యాండ్ స్టైల్లో ఉండేటువంటి కార్యక్రమాలు అట్లాంటివి అడుగుతూ వస్తారు. వాళ్ళ కోసం అట్లాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉండడం వల్ల ఈ పవన్ కల్చరల్ ఈవెంట్స్ అనేటువంటి పేరుతోటి ఏదైతే సంస్థ నిర్వహిస్తున్నానో తద్వారా నాకు ఆదాయం ఎక్కువ రావడం ప్రారంభమైంది. ఆ ఆదాయం కొద్దిగా తర్వాత నేను సంగీత పాఠాలు చెప్పుకునేటువంటి ఆదాయం, సంగీత పాఠాలు చెప్పుకునేదంతా కూడా ఉత్సవాల నిర్వహణకి ఖర్చు పెడుతుంటా. కానీ పవన్ కల్చరల్ ఈవెంట్స్ ద్వారా వచ్చేటువంటి ఈ డబ్బుతోటి అంటే పెళ్ళికి ముందే స్థిరపడ్డారు. అంటే ప్రారంభమైంది. సో ఒక 20-30 వేలు సంపాదించుకుంటున్నా అని చెప్తే వాళ్ళు నమ్మకంగా నన్ను నమ్మి పిల్లనిచ్చి పెళ్లి చేసిండ్రు. కరీంనగర్కి చెందిన హరిణ గారిని మీరు వివాహం చేసుకున్నారు. వారు అంతకుముందు వారికి సంగీత పరిజ్ఞానం లేదు. మీరు కరీంనగర్లో శిక్షణ నిర్వహించేటప్పుడు వారు వచ్చారా, లేకపోతే పెళ్ళి ఖాయమైన తర్వాత వారు వచ్చి నేర్చుకోవాలనే ఆసక్తితో వచ్చారా? ఏంటి పరిస్థితి? యాక్చువల్గా చెప్పాలంటే నేను సిద్దిపేటలో అన్నమాచార్య విగ్రహం పెట్టి
ఇక్కడ సిద్దిపేటలో కూడా నేను ఉత్సవాలు చేస్తున్నటువంటి సందర్భంలో తర్వాత ఏమైందంటే కరీంనగర్లో నాకు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు డ్యూటీ వేశారు. అక్కడ రమణాచారి గారు ఈవోగా ఉన్నప్పుడు సిద్దిపేటలో కూడా మీరు శిక్షణ ఇస్తున్నారు కదా, కరీంనగర్లో కూడా మీరు శిక్షణని ఇవ్వండి అని చెప్పేసి డ్యూటీ వేస్తే నేను కరీంనగర్లో 2009, 10, 11, 12, 13, 14 అట్లా 5-6 సంవత్సరాలు నేను అక్కడ వేసవిలో టీటీడీ ద్వారా నేను శిక్షణ ఇస్తూ వచ్చాను. అటువంటి సందర్భంలో 2009లో చెప్పిన తర్వాత 2010లో కూడా నేను అక్కడ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నటువంటి క్రమంలో పెళ్లి సంబంధాలు అప్పుడే చూడడం జరిగింది. ఆ 2010లో కరీంనగర్ నుంచి హరిణిని నేను ఆ అమ్మాయిని చూడడానికి వెళ్ళినప్పుడు తర్వాత ఆ సంబంధం ఓకే అనుకున్న తర్వాత ఆ సమయంలో అక్కడ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం కాబట్టి ఆవిడ అక్కడికి వచ్చి చూసేవారు ఆ శిక్షణ శిబిరం ఎలా నడుస్తుంది ఏంటి అని ఆవిడ చూసేవారు. ఏదో ఆసక్తితో చూడడమా లేకపోతే నేర్చుకోవాలనే తపనతో చూడడమా? అంటే మా కాబోయే శ్రీవారి ఇక్కడ చెప్తున్నారు కదా, ఆయన ఏం చెప్తున్నారు ఎలా చెప్తున్నారు అట్లా అని చూద్దామని వచ్చింది. తను వచ్చిన తర్వాత నాతో పాటుగా ఆ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నప్పుడు తను పాల్గొనడము, ఆ నిర్వహణలో భాగస్వామ్యం తీసుకుంది. ప్లస్ నేర్పిస్తున్నప్పుడు నేర్చుకునే వాళ్ళు ఎట్లా నేర్చుకుంటున్నారో అట్లా ఆవిడ కూడా సాధన చేయడం ప్రారంభం చేసింది. తర్వాత క్రమంలో పెళ్ళైన తర్వాత ఇద్దరం కలిసి ఈవెంట్స్ చేస్తూ ఉన్నాం కాబట్టి నేను వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు, నేను పాడుతున్నప్పుడు, నేను క్లాసెస్ చెప్తున్నప్పుడు నాతో పాటుగా ప్రతి కార్యక్రమంలో తను తోడుగా ఉండేది కాబట్టి అలా నాతో కలిసి పాడడము, నాతో పాటు కలిసి ఉత్సవాలు నిర్వహించడము, తర్వాత ఈవెంట్స్ నిర్వహించడం తను భాగస్వామ్యం తీసుకుంటోంది. మీరు హరిణిని వివాహం చేసుకున్న తర్వాత అంటే అప్పటికి గాయకురాలు కాదు, గానం పట్ల పరిచయం లేదు, గొంతు బాగుంటుందో లేదో చెప్పలేము. అంటే పెళ్ళికి ముందు మీరు చూసి మాట్లాడే గొంతుకు గానం చేసే గొంతుకు చాలా తేడా ఉంటుంది. ఈ సందర్భంలో ఇవన్నీ ఆటుపోట్లు ఎదుర్కొని వారు కూడా గాయనిగా ఎదిగిన సందర్భంలో మీరు ఒక సంకీర్తన. తప్పకుండా సార్. ఆవిడ గొంతు చక్కగా ఉంటుంది. భగవంతుడి దయతోటి మా ఇద్దరి గొంతులు చక్కగా సెట్ అవుతూ వస్తాయి. మేము చాలా కార్యక్రమాల్లో పాడుతూ ఉంటాం. మీ అందరి కోసం కూడా ఒక కీర్తన పల్లవి పాడి వినిపిస్తాము. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభాని 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 శోభాని. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకి మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకి మరుదు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకి మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకి మరుదు. సోముని తోబుట్టువట సొంపు కలలకి మరుదు. సోముని తోబుట్టువట సొంపు కలలకి మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభాని 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 శోభాని. అంటే వివాహం తర్వాత మీరే శిక్షణ ఇచ్చిందా లేకపోతే ఇంకెక్కడైనా శిక్షణ పొందిందా? ఎక్కడ శిక్షణ పొందలేదు సార్. ఇంకా నేను రెగ్యులర్గా నిర్వహిస్తున్నటువంటి సంకీర్తన శిబిరాలలో తాను కూడా నాతో పాడుతూ తనే గాయకురాలు అయిపోయింది. పాడుతూ అంటే ఇంట్లో మేమిద్దరం అప్పుడప్పుడు మాకు సమయం కుదిరినప్పుడు ఈ కీర్తన ఇట్లా పాడాలని మేము డిస్కస్ చేసుకుంటూ రిపిటేషన్స్. ఇప్పుడు అంటే ఇంట్లో ఇబ్బందులు ఏమి ఉండకపోయాయి అప్పుడు? ఇంట్లో పిల్లల టైంలో పిల్లలకి వాళ్ళకి స్కూల్కి పంపించేసి వాళ్ళ లంచ్ బాక్స్లు ఇచ్చిన తర్వాత నాకు కూడా నేను ఈవెంట్స్ లేనప్పుడు ఇంటి దగ్గరే ఉంటాను కాబట్టి ఆ సమయం కొద్దిగా కుదుర్చుకొని ఆ సమయంలో మనం నెక్స్ట్ ప్రోగ్రామ్కి ఇలా అవసరం కాబట్టి మనం ఇలా పాడుకుందాం, ఇలా రిహార్సల్ చేసుకుందాం అని చెప్పేసి కూర్చొని రిహార్సల్ చేసుకుంటూ, అంటే శిక్షణా శిబిరంలో విద్యార్థులకు ఎట్లాగైతే వాళ్ళు కూడా ప్రోగ్రామ్ కోసం ఎట్లాగైతే ప్రిపేర్ చేస్తామో
అట్లా మా ఆవిడ్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అంటే ప్రిపేర్ చేయడంలో తిట్టిన సందర్భాలు ఇంకేమైనా చేసే సందర్భాలు కూడా ఉంటుంటాయి. అట్లే ఉండవండి. అంటే ఆవిడకు కూడా సరిగా రాని సందర్భం ఉందా లేదా, ఆవిడకు కూడా హెచ్చరిక చేసే సందర్భాలు నేర్చుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఆవిడ తపన బాగుంది. శ్రద్ధగా ఉంది, తనకు కూడా తపనగా ఉంది. అంటే ఎన్నో వేదికల మీద ఇప్పుడు మనం సిద్దిపేటలో పుట్టి పెరిగి సిద్దిపేట చుట్టూ కార్యక్రమాలు చేసినప్పటికీ తెలంగాణలో, ఆంధ్రాలో మనకి సిద్దిపేట చుట్టుపక్కల కరీంనగర్, వెమ్లవాడ, తర్వాత సంగారెడ్డి, నిజామాబాదు, మంచిర్యాల్, మంథని ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా, అటు ఆంధ్రాలో చూసినట్టయితే, సీమలో చూసినట్టయితే విజయవాడ, విశాఖ, రాజమండ్రి, ఏలూరు, కొవ్వూరు, భీమవరము, తుని, తర్వాత ధవళేశ్వరము, చిత్తూరు, కడప, తాళ్ళపాక, రాజంపేట, తిరుపతి, ఇవన్నీ ప్రధాన పట్టణాలలో కార్యక్రమాలు చేసి ఉన్నాం. రామచంద్ర జీయర్ స్వామి వారు భీమవరం స్వామి, ఒక స్వామీజీ, ఆయన మహాలక్ష్మి యాగాలు చేసేవారు, శ్రీ మహాలక్ష్మి యాగాలు. వారు అంటే మహాలక్ష్మి యాగాలు చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామిపై కీర్తనలు వాడమనేవారా, లేక అలా వారి ప్రత్యేక కీర్తనలు ఏమైనా ఉండేవా? వారు శ్రీ మహాలక్ష్మి యాగాలు చేస్తున్నటువంటి క్రమంలో వరంగల్లో శ్రీ మహాలక్ష్మి యాగం నిర్వహించేటువంటి కంటే ముందు సిద్దిపేటకు మనకి కూరపండరి గారింటికి వచ్చినారు. ఆయన వచ్చినప్పుడు అప్పటికే కూరపండరినాథ్ గారు మన సంస్థకి సహాయకులుగా ఉండేవాళ్ళు. వారికి నా గానం ఇష్టం కాబట్టి ప్రముఖులు ఎవరు వాళ్ళ ఇంటికి వచ్చినా నన్ను పిలిచి పరిచయం చేసేవాళ్ళు. అలా కూరపండరినాథ్ గారు రామచంద్ర జీయర్ స్వామి వారికి ఇక్కడ మా అబ్బాయి ఉన్నాడండి, మంచిగా వాడతాడు అని చెప్పేసి పరిచయం చేస్తే, వారు గోవిందనామాలు వేరే రాగంలో ట్యూన్ చేస్తావా బాబు అని చెప్పేసి నన్ను స్వామివారు అడిగినారు. అంటే ఏం ట్యూన్ అది? అది గోవిందనామాలు మామూలుగా తిరుమలలో రేవతి రాగంలో ఉంటుంది. ఎట్లా? నేను దాన్ని శివరంజని రాగంలో ట్యూన్ చేసిన. అంటే అట్లా వాళ్ళు రేవతి రాగం ఎట్లుంటుంది, శివరంజన్ రాగం ఎట్లుంటుంది? అది ఒక్కసారి చూపిస్తాను. రేవతి రాగంలో అయితే శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, ఇది రేవతి రాగంలో. దీన్ని నేను శివరంజన్ రాగంలో నేను చేసినప్పటికీ అది ఎట్లా ఉంటుంది అంటే, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద జయ గోవింద, గోకుల నందన గోవింద, గోవింద జయ గోవింద, జయ 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 గోవింద. ఇలా నేను చేస్తే ఇది రామచంద్ర జీయర్ స్వామి వారికి చాలా నచ్చింది. ఇది నచ్చిన తర్వాత వెంటనే నాకు వారు నిర్వహించే వరంగల్ శ్రీ మహాలక్ష్మి యాగంలో నాకు అక్కడ వారం నుంచి 10 రోజులు యాగం కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం సాయంత్రం మీరు తప్పకుండా మీ బృందంతో వచ్చి పాడండి, ఒక కీబోర్డ్ అతన్ని, ఒక తబలా అతన్ని తెచ్చుకోండి అని చెప్పేసి వారు ఆహ్వానం ఇవ్వడం జరిగింది. అట్లా వారితోటి మొదలు కార్యక్రమం. అంటే శివరంజనే కాకుండా ఇంకే రాగంలోనైనా దాన్ని తీసుకున్న సందర్భాలనే. ఆ తర్వాత శివరంజని తర్వాత కన్నడ రాగం బేస్డ్గా కూడా ఈ గోవిందనామాల్ని నేను పాడినాను. అది ఎట్లా ఉంటుంది? కన్నడం అంటే భాష మారిద్ది కదా. కన్నడ దర్బార్ కన్నడ అని ఇంకొక రాగం అనమాట. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద జయ గోవింద, గోకుల నందన గోవింద, గోవింద జయ గోవింద, జయ 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 గోవింద. ఇట్లా ఒక 2-3 రాగాలలో రాగాలని ఆధారం చేసుకొని నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు కొద్దిగా ట్యూన్లు చేసుకుంటూ వచ్చాను. అవి బహుళ ప్రజాదరణ పొందినవి. ట్యూన్లు మార్పు చేసేటప్పుడు కొన్ని సమస్యలు కూడా ఉంటాయి కదా, అంటే భాష విషయంలో కానీ, పదాల విషయంలో కానీ, ఇంకేదైనా విషయం కానీ, అట్లాంటి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? అంటే భగవంతుడి దయతోటి నాకు ఇబ్బంది కలగలేదు. అసలు నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం చాలా తక్కువ. కొన్ని రాగాలు చిన్నప్పటి నుంచి ఈ భజనలు వాడడము, కీర్తనలు వాడడం, తర్వాత శోభరాజ్ గారి దగ్గర, శివకుమార్ గారి దగ్గర, మన ఇంకొక గురువు గారి దగ్గర నేర్చుకున్నటువంటి కొద్దిపాటి ప్రాథమిక అంశాలతోటి ఒక 20-30 రాగాలు మట్టుకు నాకు కొద్దిగా అవగాహన ఉన్నవి. వాటిని ఆధారంగా చేసుకొని ఏదో పెద్దవారు జీయర్ స్వామి వారు అడిగారు, వస్తుందో రాదో నాకు తెలియదు, స్వామి దయ, వారు అడిగినందుకన్నా నన్ను మన్నించి నాకు ఏదో రాగంలో పాడేటట్టు జయస్వామి అని స్వామికి దండం పెట్టుకున్నా, అంతే. అట్లా పెట్టుకోవడం వల్ల అట్లా శివరంజని రాగంలో అది కుదిరింది.
అది బహుళ ప్రజాదరణ పొందింది. తర్వాత ఆ వరంగల్ మహాలక్ష్మి యాగంలో నేను పాడడం వల్ల రామచంద్రజీయర్ స్వామి వారి అనుచరులు ఎవరైతే ఉన్నారో, భక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ యాగంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను పాడుతున్నటువంటి ఆ విధానానికి, ఆ గొంతుకి వాళ్ళు నన్ను ఆశీర్వదించి ఎక్కువ ఆదరణ చూపించారు. ఆంధ్ర ప్రాంతానికి పరిచయం చేసింది. ఆదరణ చూపించినారు. తర్వాత క్రమంలో రామచంద్రజీయర్ స్వామి వారు మహబూబ్ నగర్లో, విజయవాడ, నెల్లూరు, విశాఖ, ఇట్లా భీమవరంలో వారు కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. వారు నిర్వహించినటువంటి ప్రతి వేదికకి నన్ను పరిచయం చేస్తూ అక్కడ అవకాశాలు ఇవ్వడం వల్ల అలా కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల వ్యాప్తంగా చేయడం జరిగింది. తర్వాత చెన్నైలో కూడా తెలుగు సంఘం వాళ్ళు కూడా అక్కడ పిలిస్తే అక్కడ కూడా చేయడం జరిగింది. రాష్ట్రాలే కాకుండా విదేశీ పర్యటనలు కూడా చేశారు కదా, ఏ దేశాల్లో చేశారో అప్పటి ఉన్న అనుభవాలు ఏంటి? విదేశీ పర్యటనలో ఇద్దరు కలిసి చేశారా, ఒంటరిగా చేశారు? నేను ఒంటరిగానే చేశాను సార్. అప్పుడు ఏంటంటే 2003లో శోభారాజు గారు వారి దగ్గర నేను శిక్షణ పొందుతున్నటువంటి క్రమంలో తొలుతగా అమెరికా తెలుగు అసోసియేషన్ వారి కార్యక్రమంలో వారి వెంబడి వెళ్ళారు. వారి కార్యక్రమంలో వారికి గాత్ర సహకారం ఇవ్వడానికి వారు అవకాశం ఇచ్చారు 2003లో. తర్వాత 2009లో మలేషియా తెలుగు సంఘం వాళ్ళు పిలవడం వల్ల మలేషియా, సింగపూర్లో కూడా నేను అప్పుడు ఒంటరిగా వివిధ కళాకారులతోటి, అంటే నృత్య కళాకారులతోటి, మిగతా కళాకారులతోటి నేను కూడా వెళ్ళి అన్నమాచార్య కీర్తనల విషయంలో నేను అక్కడ పాడడం జరిగింది. జంటగా ఏ దేశంలో ఆయన వెళ్ళారా? జంటగా విదేశాలు జంటగా ఎక్కడ వెళ్ళలేదు సార్. 2 తెలుగు రాష్ట్రాల్లో మటుకు జరుగుతున్నటువంటి ప్రతి ఉత్సవాలలో లేదా వివాహ విందు కార్యక్రమాలలో మా ప్రదర్శనలు ఇస్తూ ఉంటాం. అంటే మహిళలకు ఉండే కోరికలు వేరే ఉంటాయి, గమ్మత్తుగా ఉంటాయి ఒక్కోసారి సందర్భంలో. అంటే వాళ్ళు ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడ ఈ పర్యటన మీరు ఒక్కరే చేస్తారా, నేను ఎందుకు చేయొద్దు అనే అట్లాంటి కోరిక. అంటే ఫ్రీక్వెన్సీ అంటే మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఇద్దరు కలిసి చేశారు. పిల్లలకు ఇబ్బంది కలగదు, పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అని అంటే మేము ఇద్దరం కలిసి వెళ్తాం. లేదా పిల్లల్ని చూసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు ఆవిడ పిల్లల్ని చూసుకుంటుంది, నేను మా తోటి కళాకారులను కొద్దిమందిని మా టీంలో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళతోటి నేను కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాను. లేదు ఇద్దరికి అవకాశం కుదురుతుంది, పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టి కూడా మనం చేసుకోవచ్చు అన్నటువంటి క్రమంలో మేము ఇద్దరం వెళ్ళి కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తుంటాం. ఎందరు పిల్లలు? ఒక పాప, ఒక బాబు. వాళ్ళు అంటే ఏ స్థాయిలో ఉన్నారు ఇప్పటికి? పాప 8వ తరగతి చదువుతుందండి, బాబు 4వ తరగతి చదువుతున్నారు. పాప, బాబు కూడా ఇంట్లో మేము సాధన చేస్తున్నప్పుడు వింటూ తాళం వేస్తారా? వాళ్ళు కూడా తాళం వేస్తుంటారు, వాళ్ళు కూడా పాడుతుంటారు. మీ నోటికి తాళం వేస్తారా? వాళ్ళు తాళం వేస్తారా? పాడుతుంటారు వాళ్ళు కూడా. పాప కూడా కొన్ని కార్యక్రమాల్లో మాతో పాటు పాడుతూ ఉంటుంది. బాబు ఇప్పుడే ఇంకా నేర్చుకుంటున్నాడు, త్వరలో బాబు కూడా పాడతాడు. మీరు ఏటేటా వేసవి సెలవుల్లో శిక్షణ ఇస్తున్నారు, దానికి వెంకటేశ్వర ఆలయం వారి సహకారమా లేదా మీరు దాతల సహకారంతో చేస్తున్నారు? ఇప్పటికీ ఎన్ని శిక్షణ తరగతులు నిర్వహించుంటారు? శిక్షణా శిబిరాలకి దాతల సహకారం అసలే తీసుకోము. ఎందుకంటే శిక్షణా శిబిరాలకి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అక్కడ నేర్పడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి వికాస తరంగిణి భవనంలో ఆలయం వాళ్ళ సహాయం కోరుతాం. వాళ్ళు భవనాన్ని మనకు ఉచితంగానే ఇస్తారు. సో అక్కడ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నప్పుడు విద్యార్థుల దగ్గర కొద్దిపాటి ఫీజు తీసుకుంటాము. ఆ ఫీజు తీసుకున్నప్పుడు దాన్ని ఏం చేస్తామంటే వెంటనే అన్నమయ్య జయంతి ఉత్సవం నిర్వహించడానికి, ఆ మధ్యలో వర్ధంతి ఉత్సవం కూడా వస్తుంది. అన్నమయ్య జయంతి ఉత్సవాలు, వర్ధంతి ఉత్సవాలకి ఆ డబ్బుని వినియోగిస్తూ ఇంకా కొద్దిమంది దాతల సహకారం తీసుకొని ఆ ఉత్సవాలకి వినియోగించారు. అంటే వాద్య సహకారం కూడా తీసుకునేవారా లేదా ఓన్లీ గాత్ర పరిచయమే పిల్లలకు చేసేవారు? పిల్లలకైతే ఒక గాత్రం మీదనే మనము శిక్షణ ఇస్తున్నాము. అంటే శాస్త్రీయ సంగీతంలో ప్రాథమిక అంశాలు నేర్పిస్తూ అన్నమాచార్య కీర్తనల వరకు వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాము. వీటితో పాటు ఎప్పుడైనా కొన్ని భజనలు, సాంప్రదాయ భజనలు, స్తోత్రాలు, అష్టకాలు అవసరాన్ని బట్టి హనుమాన్ చాలీసా అట్లాంటివి కూడా నేర్పిస్తాం. అంటే పిల్లలకే కాకుండా యువతకు మరియు ఒక ఏజ్ వచ్చిన వాళ్ళకు కూడా మీరు శిక్షణ ఇచ్చారు. అట్లాంటి సందర్భంలో అంటే పిల్లలకి ఇచ్చే శిక్షణ అప్పుడు వేరే ఉంటుంది అనుభవం, ఒక దశలో యువతులకు వచ్చినప్పుడు వేరే ఉంటుంది, ఒక వయస్సు మీరిన వారికో లేదా ఒక వయస్సు వచ్చిన వారికో శిక్షణ ఇచ్చేటప్పుడు వేరుగా ఉంటుంది. ఈ వేరువేరు సందర్భాల్లో మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే మనకి ఈ చిన్న పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి 3వ తరగతి 4వ తరగతి చదువుతున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ 10వ తరగతి లోపు పిల్లలకి వాళ్ళకు గ్రాస్పింగ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ గొంతు ఎలా అంటే అలా మలుచుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంటర్, డిగ్రీ స్థాయి వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. కొంచెం పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు అప్పటికే బాధ్యతలలో ఉంటారు కాబట్టి వాళ్ళు
కొంతమంది ఏమో రిలాక్స్ కోసం వస్తుంటారు, మంచి సంగీతం వినడం వల్ల మనసుకు హాయి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది వస్తుంటారు. కొంతమంది గొంతులు కూడా చక్కగా ఉంటాయి, వాళ్ళు చక్కగా పాడగలుగుతారు కూడా. సో అట్లా మనము ఇప్పటివరకు దాదాపు 2007 నుంచి మనము ప్రతి సంవత్సరం అయితే వేసవి శిక్షణ శిబిరం తప్పకుండా ఉంటుంది. మధ్య మధ్యలో రెగ్యులర్ శిబిరాలు కూడా ఉంటాయి. ఇట్లా వయోభేదం లేకుండా 3-4 సంవత్సరాల వయసు నుంచి 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ వరకు కూడా పాల్గొంటూ ఉంటారు. సో ఎక్కువ మంది ఇప్పుడు మేము సహస్రగల సంకీర్తనార్చన నిర్వహించినప్పుడు ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహించాం. అంటే పిల్లలు స్కూళ్ళల్లో ఎక్కువ నేర్చుకోవడం అవకాశం లేకపోవడము, కేవలం వేసవి శిక్షణ శిబిరాలలోనే పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. అంటే రెగ్యులర్ స్కూల్స్లో ఉన్నప్పుడు సాయంత్రం ట్యూషన్లు అవి ఉంటాయి కాబట్టి సంగీత పాఠాలకి సమయం ఉండదు, లేదా ఒక ఆదివారం దొరుకుతుంది వాళ్ళకి. అట్లా వాళ్ళకి నేర్పించినప్పుడు 1000 మందిని మనం నేర్పించాలి, 1000 మంది ఒకచోట కుదరాలి, కలవాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఏం చేసినామంటే విష్ణు సహస్రనామం పారాయణం చేసేవాళ్ళు, లలితా సహస్రనామం పారాయణం చేసేటువంటి బృందాలు ఏవైతే ఉన్నాయో మహిళా మనులకు కూడా శిక్షణ ఇచ్చి, అమ్మలకందరికీ శిక్షణ ఇచ్చి, 2007 నుంచి నేను శిక్షణ ఇచ్చినటువంటి విద్యార్థులకు అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానించి, అట్లాగే ఈ పారైనటువంటి బృందాలకి వీళ్ళకు కూడా పారాయణ బృందాలకు కూడా వీళ్ళకు నేర్పించి, వీళ్ళు అందరినీ కలిపేసి 1000 మందికి పైగా ఒక చోట కూర్చుండబెట్టి వాళ్ళకి సంకీర్తనలు గానం చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. సహస్రగల సంకీర్తన వెంకటేశ్వరాలయం దగ్గర చేశారు. కోమటి చెరువు కళాక్షేత్రంలో చేశారు. కోమటి చెరువు కళాక్షేత్రంలో అంటే అప్పటికి ఏమైనా ఆ సందర్భంలో ఎట్లా ఫీల్ అయ్యారు, లేదా అనుభవం ఏంటి? ఆ సందర్భంలో మనం చేయగలుగుతామనే ధీమాతో చేసి ఉంటారు, లేదా ధీమా లేకుండా చేయాలనే తపనతో చేసి ఉంటారు. అంటే పూర్తయిన తర్వాత కానీ ఇంకేదైనా సందర్భం అంటే మధ్యలో కానీ ఎట్లా ఫీల్ అయ్యారు, ఏంటి మీ అనుభవం ఏంటి? అంటే ప్రతిదీ కూడా కార్యక్రమం నిర్వహించాలని లోపల కుతూహలం కలుగుతూ ఉంటుంది, కార్యక్రమాల రూపకల్పన జరుగుతూ ఉంటుంది. స్వామికి దండం పెట్టుకొని సంకల్పం చేయడమే అంతే. స్వామి ఇది చేయాలనుకుంటున్నాను, ఇది జరిగేటట్టుగా మమ్మల్ని ఆశీర్వదించండి అని స్వామికి దండం పెట్టుకోవడమే. అలా పెట్టుకొని ప్రయత్నం సాగిస్తూ ఉంటాను. అలా సాగిస్తున్నప్పుడు సహస్రగల సంకీర్తనార్చన చేయాలి అనుకున్నప్పుడు నేర్చుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది 3000 మందికి పైగా నేను సిద్దిపేటలో శిక్షణ ఇచ్చినప్పటికీ ఆ కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు మటుకు అందరూ సిద్దిపేటలో అందుబాటులో లేరు పిల్లలు. కాబట్టి మహిళా మనులకు శిక్షణ ఇవ్వడానికి, బృందాలకు శిక్షణ ఇవ్వడానికి నాకు సుమారు 2 సంవత్సరాల సమయం పట్టింది. నేను అనుకున్న సమయానికంటే 2 సంవత్సరాల సమయం పట్టింది. 2 సంవత్సరాల సమయంలో అందరినీ ఇక్కడ మనకు అందుబాటులో ఉండే వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని 1000 మందికి పైగా ఒక చోట. అంటే ఇప్పుడు మహిళలు సాధారణంగా ఏదో దేవాలయంలో చేస్తుంటారు సంకీర్తన, వాళ్ళు పారాయణం చేస్తుంటారు. అప్పుడు 10 మందో 20 మందో ఉంటారు. ఒక 100 మందినో 200 మందినో ఒక చోట జత చేర్చడం, లేదా వారు ఒకే రకంగా పాడగలిగే పరిస్థితి ఏర్పరచడం అనేది కొంచెం ఇబ్బందికరమైన అంశమే. అంటే వాళ్ళకుండే ఆలోచన ధోరణి వేరే, వాళ్ళకుండే మాట ధోరణి వేరే, అవన్నీ రకరకాలుగా ఉంటాయి. అట్లాంటిది ఏమైనా ఇబ్బంది ఎదురైందా, లేదా వాళ్ళు సహకారం పూర్తి స్థాయిలో లభించిందా? అక్కడ ఏంటిదంటే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అనేది, లలితా సహస్రనామ పారాయణం చేయడం అనేది వాళ్ళు ఆ పారాయణం కూడా ఒక శృతిలోనే చేస్తారు. అంటే అందరి గొంతులు కలిసేటట్టుగానే చేస్తారు వాళ్ళు. ఆ గొంతులు కలిసేటువంటి స్థాయి ఉంది కాబట్టి వాళ్ళ గొంతు స్థాయిలకు తగ్గట్టుగా ఆ శృతిలోనే, అంటే మామూలుగా ఏమవుతుందంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకందరికీ కూడా 5:30, 6 ఈ శృతులలోనే నేర్పిస్తూ ఉంటాం. అంటే మామూలుగా సినిమా పాటలు పాడే శృతి కంటే అది తక్కువగా ఉంటుంది. అంటే ఒకసారి మాకు కూడా చక్కని తల్లికి చాంగుభల తన చక్కెర మోవికి చాంగుభల, చక్కని తల్లికి చాంగుభల తన చక్కెర మోవికి చాంగుభల. ఇది 6 శృతి సార్. ఇది రెగ్యులర్గా మగవాళ్ళకి ఈ శృతి తక్కువ అవుతుంది. ఇది నేను రెగ్యులర్గా పాడే శృతి 1 శృతిలో పాడతా. చక్కని తల్లికి చాంగుభల తన చక్కెర మోవికి చాంగుభల, చక్కని తల్లికి చాంగుభల తన చక్కెర మోవికి చాంగుభల. అంటే ఈ మహిళామణుల శృతులు కానీ, ఆడపిల్లల శృతులు కానీ, లేదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ 5:30, 6 శృతిలో చెప్తాం. అంటే నేను ఈ చక్కని తల్లికి పాట
ముందు ఏ శృతిలో అయితే వాడినానో ఆ శృతిలో చెప్తాం. జనరల్గా నేను వాడే శృతి ఇప్పుడు రెండవసారి వాడినటువంటి చక్కని తల్లికి అది ఒకటి శృతిలో వాడేది. అంటే ఈ 5.5-6 శృతులలో బాలబాలికలు, యువతి యువకులు, పెద్దవాళ్ళు అందరూ పాడగలుగుతారు. ఆ అందరూ పాడగలిగినటువంటి శృతిని ఎంచుకొని ఆ శృతిలో 6 శృతిలో అందరికీ అన్ని కీర్తనలు నేర్పించి ఒక బృందం మీరు చెప్పినట్టుగా ఒక చోట 20 మంది, ఒక చోట 40 మంది ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికే నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 15 రోజులు మీరు ఇక్కడ మీ దగ్గరికి నేను వస్తాను, మీకు నేర్పిస్తాను. 10 రోజులు రోజుకొక కీర్తన నేర్పిస్తాను, తర్వాత ఒక 5 రోజులు సాధన చేపిస్తాను అని చెప్పి 15 రోజులు ఒక్కొక్క బృందం దగ్గరికి వెళ్ళి 15 రోజుల్లో ఎన్ని కీర్తనలు నేర్పించేవారు? 10 కీర్తనలు చేయించి సాధన కూడా చేయించడం. 10 రోజులు 10 కీర్తనలు నేర్పించాలి, 5 రోజులు సాధన చేయించాలి. ఇలా చేయించి సుమారు 18 బృందాలకు చెప్పినాము ఉచితంగా. 18 బృందాలలో సుమారు 700 నుంచి 800 మంది వీళ్ళు ఉండే మహిళలు, అక్కడ కూడా పిల్లలు వచ్చేవాళ్ళు. మీకు ప్రధాన సపోర్టు మహిళలు, పిల్లలే, అమ్మలే. తర్వాత ఇంకో 200-300 మంది చిన్నారులు, బాలబాలికలు, యువతి యువకులు. అంటే ఈ వేసవి శిక్షణలో పూర్వం నేర్చుకున్నటువంటి వాళ్ళు, ఆ సంవత్సరం నేర్చుకున్నటువంటి వాళ్ళు, అంతకుముందు సంవత్సరం నేర్చుకున్నటువంటి వాళ్ళు. ఆ తర్వాత ఆ సహస్రగల సంకీర్తనార్చన జరగబోయే కంటే ముందు కూడా ఒక వారం రోజులు మళ్ళీ అందరినీ కూడా ఇంకా ఈ 18 బృందాలకు ఉచిత శిక్షణ ఇచ్చినప్పటికీ పూర్వం నేర్చుకునేటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా రావచ్చు అని చెప్పేసి కూడా ఒక వారం రోజులు మళ్ళీ ఉచిత శిక్షణ. వారం రోజులు 1000 మందికా లేకపోతే అందరినీ రమ్మని చెప్పినాం. ఇంకా ఎక్కువ మంది అయినా కూడా నేర్చుకోవచ్చు అని చెప్పేసి అందరినీ రమ్మని చెప్పినాము. అప్పుడు ఆ ఉత్సవానికి ముందు వారం రోజులు నేర్చుకున్నటువంటి మహిళామణులు, పిల్లలు, పెద్దవాళ్ళు కూడా అందరూ శ్రీనివాస ధ్యాన మందిరంకి వచ్చి అక్కడ వారం రోజులు మళ్ళీ కీర్తనలు ప్రాక్టీస్ చేసి చివరి రోజు కోమటి చెరువు కళాక్షేత్రం పైన ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు రామచంద్ర జీయర్ స్వామివారు, అహోబల జీయర్ స్వామివారు, చిన్న జీయర్ స్వామివారు, మా గురువు గారు శోభారాజ్ గారు, మన ప్రస్తుత శాసనసభ్యులు హరీష్ రావు గారు, తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అన్నమయ్య వంశీకులు శ్రీమాన్ తాళ్ళపాక హరినారాయణాచార్య స్వామి, తిరుమలలో స్వామికి నిత్య సుప్రభాతం వాళ్ళే చేస్తారు. అన్నమయ్య వంశీకులు సుప్రభాత కీర్తనలు వాళ్ళే వాడతారు. తర్వాత నిత్య కళ్యాణంలో కన్యాదాతలుగా కూడా వాళ్ళే వ్యవహరిస్తారు. స్వామివారికి రాత్రి ఏకాంత సేవలో జోలపాటలు కూడా వాళ్ళే వాడతారు అన్నమయ్య వంశీకులు. ఆ 12వ తరం వారసులైనటువంటి హరినారాయణాచార్య స్వామి, తర్వాత వాళ్ళ శ్రీమతి గౌరీ ప్రసూన అమ్మ, వాళ్ళిద్దరు దంపతులు కూడా సిద్దిపేటకు వచ్చి ఆ కార్యక్రమంలో స్వామికి కన్యాదాతలుగా ఉండి మనల్ని అందరినీ ఆశీర్వదించి వెళ్ళినారు. భగవద్ అనుగ్రహంతో అట్లా వైభవంగా విజయవంతంగా జరిగింది. విజయవంతం తర్వాత మీ పేరు కూడా ఇరు రాష్ట్రాల్లో విజయవంతంగా మారుమోగి ఉంటుంది కదా? తప్పకుండా అండి. ఎందుకంటే ఆ కార్యక్రమం జరిగినాక ప్రముఖమైనటువంటి స్వామీజీలు రావడము, తర్వాత మా గురువు గారు రావడము, పెద్దవాళ్ళందరూ రావడము, సిద్దిపేటలో ఇంత కార్యక్రమం వైభవంగా జరిగింది అని చెప్పేసి మనకి మీడియాలో కూడా, ఎందుకంటే పాత్రికేయుల సహకారం ఎంతో ఉంటుంది. మీడియాలో వాళ్ళు ప్రచురించిన తీరు, తర్వాత టీవీ ఛానళ్ళలో వాళ్ళు ప్రసారం చేసినటువంటి తీరుతోటి కూడా సిద్దిపేటలో పవన్ అనేవాడు ఒకడు ఉన్నాడు, అన్నమాచార్య కీర్తనలు ప్రచారం చేస్తూ ఉంటాడు, పాడుతూ ఉంటాడు, తనకు వచ్చిన ఏవో 10 మందికి నేర్పుతూ ఉంటాడు అనేటువంటి ప్రచారం అయితే కలిగింది. అంటే ప్రతి ఏటా కోమటి చెరువులో మీరు ఈ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఎన్నేళ్ల సంది నిర్వహిస్తున్నారు? అక్కడి అనుభవాలు ఏంటి? అయితే అంటే అక్కడ ఏర్పాట్లు దేవాలయం వాళ్ళు చేసేవారా, మీరు పోయి ఏర్పాటు చేసుకోవడమా, ఏంటి పరిస్థితి? అప్పటికి పడవలు లేవు, ఇప్పుడు పడవలు ఉన్నాయి, రకరకాల మార్పులు వచ్చినాయి. అంటే మొదట్లో ఉన్న అనుభవాలు వేరే, ఇప్పుడున్న అనుభవాలు వేరే, అప్పుడున్న పరిస్థితులు వేరే, ఇప్పుడున్న పరిస్థితులు వేరే. ఇప్పటికి ఏం మార్పులు వచ్చినాయి, ఎట్లా ఫీల్ అయ్యారు, ఏం చేశారు? నేను కార్యక్రమాలు సిద్దిపేటలో మొదలుపెట్టినప్పటి నుంచి నాకు ఒక 30-40 మంది సహకరించేటువంటి ప్రముఖులు ఉన్నారు కాబట్టి ప్రతి ఉత్సవం జరిగినప్పుడల్లా, అంటే వెంటనే ఉత్సవాలు నిర్వహించాను నేను. సంవత్సరానికి ఒకటి అట్లా పెట్టుకుంటా. అంటే వెంటనే అడిగితే కూడా దాతలకు కూడా ఇబ్బంది కలుగుతుంది, విసుక్కుంటారు. కాబట్టి నేను ఏం చేసేవాడినంటే సంవత్సరానికి ఒక ఉత్సవం జరిగినప్పుడు వాళ్ళని కలిసి సంవత్సరానికి ఒకసారి ఇట్లా కార్యక్రమాలు జరుగుతుంటాయి, మీరు యథాశక్తి సహకరించండి, అంతా చేయండి అని చెప్పేసి ఫోర్స్ లేకుండా యథాశక్తి సహకరించండి అని చెప్పేసి కోరుతూ వచ్చేవాడిని. ఆ 30-40 మంది ఎప్పుడు నేను అడిగినా కూడా వాళ్ళకి తోచింది స్వామివారి కార్యక్రమంలో మా భాగస్వామ్యం ఉండని అని వాళ్ళు ఇస్తూ ఉంటారు. తర్వాత క్రమంలో నేను ఈ పెళ్ళిళ్ళలో ఈవెంట్స్ నిర్వహించడం వల్ల, నేను కొంచెం ఆర్థికంగా నిలదొక్కుకోవడం వల్ల, మొదటి నుంచి కూడా నేను ఆర్థికంగా నిలదొక్కున్నామని భావిస్తున్నారా, ఇంకా నిలదొక్కుకోవాల్సి ఉందని భావిస్తున్నారా? అంటే నిలదొక్కుకోవడం అని ఇప్పుడు అనుకోవాలి. ఎందుకోసం అని అంటే సంతృప్తి పొందాలి. ఎందుకోసం పొందాలి అంటే నేను 3000 జీతం చేస్తున్నటువంటి క్రమంలోనే
1,50,000 ఖర్చు పెట్టి అన్నమాచార్య విగ్రహ ప్రతిష్ఠ చేసినాం. అంటే అప్పటికే నేను నా సొంత డబ్బును వినియోగిస్తూ చేయడం ప్రారంభం చేసిన. అంటే సొంత డబ్బును వినియోగిస్తూ చేయడం ఎందుకు ప్రారంభం చేసిన అంటే, పూర్తి స్థాయిలో దాతల నుంచి ద్రవ్యం తీసుకొని కార్యక్రమం చేయాలి అంటే ద్రవ్యము ఉంటేనే చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. దాతలు దొరకొచ్చు, దొరకపోవచ్చు. ఒకసారి దాతలు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో అట్లాంటి సందర్భంలో మనం అనుకున్న కార్యక్రమం, మనం సంకల్పం తీసుకుంది ఎట్లాగైనా చేయాలి అని సంకల్పం తీసుకునేవాడిని. కాబట్టి అప్పుడు ఏంటంటే నా ఆర్థిక పరిస్థితిని చూసుకుంటూ డబ్బులు అరేంజ్ చేసుకుంటూ ఒక్కొక్కసారి చేయబదులు కూడా తీసుకొని ఉత్సవాలు చేసినటువంటి సందర్భాలు ఉండి, తర్వాత మళ్ళీ నాకు సమకూరినప్పుడు వాళ్ళకి తిరిగి ఇవ్వడం అనేటువంటిది కూడా చాలా సందర్భాల్లో జరుగుతూ వచ్చింది. తర్వాత ఈ ఈవెంట్స్ ద్వారా, నేను నిర్వహిస్తున్నటువంటి ఈవెంట్స్ ద్వారా కొంచెం డబ్బు మిగలడము, ఆదాయం రావడం ద్వారా నేను కూడా మేజర్ ఆదాయం ఈవెంట్సే మేజర్ ఆదాయం. ఆ డబ్బు కొద్దిగా రావడం వల్ల నేను ఇప్పుడు మొదటి నుంచి కార్యక్రమాలకి నా సొంత డబ్బు కొంత వినియోగం జరుగుతుంది. ఆ వినియోగంతో పాటు కొద్దిపాటి దాతల సహకారం కూడా తీసుకొని ఉత్సవాల నిర్వహణ అనేటువంటిది జరుగుతుంది. మనకి ఏ ఉత్సవ నిర్వహణకైనా వాద్య సహకారం అవసరం. ఇక్కడ అందుబాటులో వాద్య సహకారం ఉంది కాబట్టి మీకు ఇబ్బంది ఏర్పడకపోవచ్చు. వేరే చోటుకి వెళ్ళినప్పుడు ఈ వాద్య బృందాన్ని ఇదే తీసుకెళ్తారా, లేదా ఇంకెవరైనా హైదరాబాద్ కానీ ఇంకెక్కడి నుంచి అయినా తీసుకెళ్తుంటారా? వాళ్ళ నుంచి వాళ్ళు ఆర్థికంగా ఎక్కువ డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే దీంట్లో రకరకాలు ఉంటుంది సార్. మనకి నేను మా గురువు గారి దగ్గర 2000 సంవత్సరం నుంచి వెళ్ళి వారి దగ్గర పనిచేస్తున్నటువంటి క్రమంలో, లేదా వారి దగ్గర నేర్చుకున్నటువంటి క్రమంలో, తర్వాత వారితో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహించినటువంటి క్రమంలో, తర్వాత నేను సిద్దిపేటలో సంస్థ పెట్టిన తర్వాత నేను ఒంటరిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో చాలామంది ప్రముఖ కళాకారులు, కీబోర్డు వాద్య కళాకారులు, తబలా వాద్య కళాకారులు, రిథమ్ ప్యాడ్స్ వాద్య కళాకారులు, ఫ్లూట్ వాద్య కళాకారులు, వీణ వాద్య కళాకారులు, అంటే రకరకాల ప్రాంతాలు తిరిగాం కాబట్టి ఎంతోమంది పరిచయాలు అవుతూ వచ్చాయి. అవసరాన్ని బట్టి ఎక్కడ ఏ ప్రాంతం వారు అవసరమైతే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళని, దగ్గర వాళ్ళని తీసుకొని తక్కువ ఖర్చులో కార్యక్రమాలు అయ్యేటట్టే చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు తిరుపతికి కానీ చెన్నైకి కానీ ఇక్కడ నుంచి వెళ్ళాలంటే దూరం అవుతుంది, సమయం అవుతుంది. వాళ్ళు కూడా అంత దూరం వచ్చి ఒక కార్యక్రమం చేసుకునే పరిస్థితిలో ఇక్కడ 2 కార్యక్రమాలు చేసుకుంటారు. సో అటువంటి సందర్భంలో ఎక్కడి వాళ్ళకి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి వాద్య కళాకారులను పిలుచుకొని వాళ్ళతోటి నేను కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాను. అంటే ఈ కార్యక్రమాల నిర్వహణ సందర్భంగా వాద్య పరిచయం ఏమైనా జరిగిందా? ఏదైనా వాద్యం వాయించడం కానీ ఇంకేదైనా చేయడం కానీ జరిగిందా? వాయిద్యం నేను పెద్దగా ఏది వాయించను సార్. ఏదో నాకు సపోర్ట్, నా పాటకు శృతి చూసుకోవడం కోసం హార్మోనియం, కీబోర్డు చూసుకుంటూ ఉంటాను. తాళం వేయించుకోవడం ఎట్లాగో తెలుసు కాబట్టి గజ్జెలు, తాళాలు అవి వాయిస్తూ ఉంటాను అంతే. ఇప్పుడు సాధారణంగా వివాహాలు కానీ ఇంకేమైనా ఈవెంట్స్ చేసేటప్పుడు రకరకాల పాటలు డిమాండ్ చేస్తుంటారు వాళ్ళు. సినిమా పాటలు కానీ, ఇంకే లలిత గేయాలు కానీ, ఇంకేమైనా. ఇప్పుడైతే ఎక్కువగా డ్యూయెట్లు కానీ ఇంకా రకరకాల డీజే పాటలు ముందుకొస్తున్నాయి. డీజే పాటలు పాడేటప్పుడు ఈ పాటలకు, ఆ శృతులకు, వాటికి చాలా తేడా ఉంటుంది. మరి వాటిని ఎట్లా ఎదుర్కొంటారు? నా వరకు నేను వచ్చి కేవలం సాంప్రదాయ పెళ్లి పాటలు, అంటే దీంట్లో పెళ్లి పాటల విషయానికి వచ్చేటప్పటికి అన్నమాచార్య రాసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల, మహాలక్ష్మి అమ్మవార్ల కళ్యాణ గీతాలు ప్రధానంగా నేను పాడతాను. వీటితో పాటు కొన్ని జానపదమైనటువంటి పెళ్లి పాటలు, కొన్ని కోలాటానికి ఉపయోగపడేవి, కొన్ని సినిమా పెళ్లి పాటలు, ఇట్లాంటివి నేను పాడుతూ ఉంటా. లేదు సినిమాకి సంబంధించి పెళ్లి పాటలు కాకుండా డ్యూయెట్స్ కానీ, ఇంకా రక్తి కట్టించే పాటలు, లేదా డ్యాన్సులు చేసేటువంటి పాటలు అట్లాంటివి వచ్చినప్పుడు వేరే గాయకులు ఉంటారు, వాళ్ళతో ఆ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. హరిణి గారికి ఆ పాటల పట్ల ఏమైనా ఉందా ఆసక్తి, లేదా ఓన్లీ సంకీర్తనల పట్లనే ఉందా? మేమిద్దరము సాంప్రదాయబద్ధమైనవే పాడుతూ ఉంటాం సార్. భక్తి గీతాలు, ఆధ్యాత్మిక గీతాలు. ప్రధానంగా కోలాటంలో పాడే పాట ఏంటి మీరిద్దరు కలిసి పాడే పాట? కలిసి పాడే పాటలు కోలాటంలో వచ్చేసి అన్నమాచార్య రాసినటువంటి జానపదాలు మనకి ఎన్నో ఉంటాయి. దాంట్లో జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా, జగడపు చనవుల జాజరా. అంటే ఒక కీర్తన. కోలాటం అనేసరికి రకరకాల నృత్య ప్రదర్శనలు ఇవ్వాల్సి ఉంటుంది. అది నేర్పించేవారు వేరే ఉంటారు, పాడేవారు వేరే ఉంటారు. వాటికి అనుగుణంగా వాళ్ళకి ముందేమైనా శిక్షణ ఇస్తారా, లేదా వాళ్ళు వేసే
స్టెప్స్ అనుగుణంగా మీ పాట శృతి మార్చుకుంటారా? శృతి మారడం అసలే ఉండదు సార్. మా పాట రిథమ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో రిథమ్ ప్యాటర్న్ డాన్సర్స్ ఎవరైనా కూడా, నృత్య కళాకారులు ఎవరైనా కూడా రిథమ్ను బేస్ చేసుకునే వాళ్ళు స్టెప్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఇస్తూ ఉంటారు. సో అటువంటి సందర్భంలో మేము ఈ పాటలు, ఈ పాట జగడపు సనులో పాడినా, లేదంటే ఇంకొక కీర్తన కూడా ఉంటుంది. వాడల వాడల వింట వసంతము జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ. వాడల వాడల వింట వసంతము జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ. వాడల వాడల వింట వసంతము వాడల వాడల వింట వసంతము. ఇట్లా చాలా కీర్తనలు, చాలా పాటలు ఉంటాయి అన్నమాట. ఇట్లాంటివి మేము పాడుతున్నప్పుడు దాంట్లో ఆ పాటకు, మేము పాడుతున్నటువంటి పాటకు అనుగుణంగా మా తబలా వాయిద్య కళాకారుడు, తర్వాత రిథమ్ ప్యాడ్స్ కళాకారులు వాళ్ళు వాయిస్తున్నటువంటి రిథమ్ ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా, బీట్కి అనుగుణంగా వాళ్ళు నృత్య భంగిమలు కోలాటం చేయిస్తూ ఉంటారు. వాళ్ళు కోలాటంలో కొద్ది భంగిమలే ఉంటాయి జనరల్గా, పెద్దగా భంగిమలు ఎక్కువ ఉంటే వాళ్ళు చేయలేరు, కొత్త కొత్త వాళ్ళు కాబట్టి చేయలేరు. ఆ భంగిమలు చేయించడానికి హరిణి గారు ఉపయోగపడుతున్నారా లేదా ఇంకెవరైనా తీసుకుంటున్నారా? తప్పకుండా హరిణి గారు ఉపయోగపడతారు. ఎందుకంటే మీరు ఇందాక అడిగినట్టుగా కొత్త వాళ్ళకి వచ్చినప్పుడు మనకు అనుకూలంగా మన ప్రోగ్రామ్స్ ఎట్లా ఉంటాయి, ఏంటి, మనల్ని పిలిచేటువంటి ప్రోగ్రామ్ పెట్టుకునేటువంటి వాళ్ళు, వాళ్ళ ఆడియన్స్ ఎట్లా ఉంటారు, వాళ్ళు చేయగలుగుతారా లేదా, ఇవన్నీ మేము చూస్తాం అనమాట. అంటే ఏమైనా భంగిమలు మీరు చూపించగలుగుతారా? ఇప్పుడు మేము చూపించడానికి 2-3 భంగిమలు చూపించలేము సార్. అక్కడ ఏంటంటే మామూలుగా అక్కడ ఎక్కడైనా ఏ ప్రోగ్రాంలో అయినా ఎట్లా ఉంటుందంటే, మనకి కోలాటం ఆడిపిస్తున్నప్పుడు వచ్చినటువంటి చిన్నపిల్లలు కానీ, మహిళా మనులు కానీ, వాళ్ళు ముందటికి వచ్చినప్పుడు వాళ్ళు 1-2 స్టెప్పులు వేస్తున్నప్పుడు వాళ్ళు చేయగలుగుతారా లేదా అర్థమవుతుంది. దాంతో మేము ఏం చేస్తామంటే ఆల్ ఏజ్ గ్రూప్స్, అంటే చేయించగలిగిన వాళ్ళని మాత్రమే చేయిస్తే చేయరాని వాళ్ళు కొద్దిగా అవస్థపడతారు. పిల్లలు యువతులతో అంటేనే చేయించవచ్చు, మరి పెద్దవాళ్ళు వస్తుంటారు అప్పుడప్పుడు. అప్పుడు ఏం చేస్తుంటామంటే ఆల్ ఏజ్ గ్రూప్స్ చేయగలిగినటువంటి ఈజీ స్టెప్స్, ఆ మూమెంట్స్, ఆ ఈజీ మూమెంట్స్ తోటే ఎక్కువగా నడిపిస్తారు. వెలదీయడం, అది వెలదీయడం అంటే మాకు అక్కడ మా లక్ష్యం ఏంటిది అని అంటే, చేయొచ్చిన వాళ్ళనే చేయించి చేయరాని వాళ్ళని వదిలేయడం కాదు, అందరూ సంతృప్తి ఫీల్ అయ్యేలా, అందరూ సంతృప్తి పడే విధంగా, ఇటు చిన్నపిల్లలు అటు మధ్య వయసు అందరూ సంతోషపడాలి, పెద్ద ఏజ్ వాళ్ళు అందరూ సంతోషపడే విధంగా, వాళ్ళ కుటుంబం, ప్రోగ్రాం పెట్టుకున్నటువంటి కుటుంబం కూడా అయ్యో మాకు చేయొస్తలేదు అని ఫీల్ కాకుండా అందరూ చేసేటట్టుగా ఉండేటువంటి ఈజీ స్టెప్స్ చెప్తూ అందరినీ సంతోషపరిచి ఈ కార్యక్రమాన్ని రక్తిగట్టించి కార్యక్రమాన్ని ముగించేస్తాం. హరిణి గారు, అట్లాంటి సందర్భంలో మీరు ఏదైనా ఇబ్బందికి గురైన సంఘటన ఉందా? ఇబ్బంది అని ఫీల్ కాము సార్, ఎదుటి వాళ్ళు చేయగలుగుతారా లేదా అనేది ఒక మూమెంట్లో మాకు అర్థమైపోతుంది. వాళ్ళని గమనిస్తూ వాళ్ళకి అనుకూలంగా స్టెప్స్ చేయగలుగుతారా లేదా అని చూస్తూ మేము స్టెప్స్ చెప్తామన్నమాట. ఎప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు, వాళ్ళకి తగ్గట్టుగా మేము మౌల్డ్ అవ్వడం అంతే. అది ఎందుకోసం అంటే, ఒక ఈవెంట్ ఆర్గనైజర్గా, ఒక ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తిగా మా లక్ష్యం ఏంటి అంటే అది సక్సెస్ చేయడమే లక్ష్యం. అంతే, చెయ్యొస్తుంది వీళ్ళకి చెయ్యొస్తలేదు అనేది మాకు ప్రాధాన్యత కాదు. అక్కడ చేయరాని వాళ్ళని కూడా చేయించాలి, వాళ్ళను ఒక స్టెప్ అలా చేయించి వాళ్ళని సంతోషపెట్టాలి అనేటువంటిదే ఉద్దేశం అనమాట. సో అక్కడ ఏంటంటే టోటల్గా కార్యక్రమం పెట్టుకున్నటువంటి వారి కుటుంబానికి అందరికి కూడా అందరితో చేయించి వాళ్ళని సంతృప్తి పరచడమే లక్ష్యంగా పెట్టుకుంటాం. కాబట్టి అసలు మా మనసుకు ఇబ్బందిని ఫీల్ కాము, ఇబ్బందిని తీసుకోము. అంటే కొన్ని సందర్భాల్లో నృత్య కళాకారులను కూడా తీసుకొని చేస్తున్న సందర్భాలు ఉంటున్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఒక్కరితో కాదు, ఏది ఒక్కరితో కాదు. నేను ఇప్పుడు పాడుతాను, పూర్తి ప్రోగ్రామ్ అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడి లోకల్ వాళ్ళని తీసుకుంటారా, ఇక్కడి వాళ్ళని తీసుకెళ్తారా? కొద్దిమందిని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తుంటాము, కొద్దిమంది అక్కడ వాళ్ళు కూడా ఉంటారు. కొన్నిసార్లు టీం ఇప్పుడు 100-200 కిలోమీటర్లు దూరం ఉంటే ఇక్కడ నుంచెలే, హైదరాబాద్ నుంచెలే లేదా సిద్దిపేట నుంచెలే, ఇక్కడ నుంచెలే మనకు కావాల్సిన వాళ్ళందరినీ, అంటే చుట్టుపుట్టు నుంచి ఉంటారు, వరంగల్ నుంచి ఉంటారు, హుస్నాబాద్ నుంచి ఉంటారు, కరీంనగర్కి నుంచి ఉంటారు, హైదరాబాద్ వాళ్ళు ఉంటారు, ఇట్లా సంగారెడ్డి వాళ్ళు ఉంటారు, నిజామాబాద్ వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఒక చోటికి రమ్మని అందరం ఒక చోటు నుంచి ఒక వెహికల్లో వెళ్ళి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. జనరల్గా రామదాస్ కీర్తనలో బాధ అట్లాంటి సందర్భాలు ఉన్నాయి. అంటే దైవాన్ని ఒక దశలో, తప్పని దశలో తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అన్నమాచార్యకు కూడా అట్లాంటి సందర్భాలు ఏమైనా ఎదురైతే కావచ్చు, లేకపోతే లేకపోవచ్చు. అంటే వివిధ భావావేశాలను ప్రదర్శించే సంకీర్తనలు ఏముంటాయి? అన్నమాచార్య విషయానికి వస్తే, రామదాస్ గారు అత్యంత భక్తితో రాముడికి అంత సేవ చేసినప్పుడు ఆ కష్టం నాకు ఇట్లా ఎందుకు కలిగించావు స్వామి అనేటువంటి ఒక వేదనతోటి, మీరు చెప్తున్నటువంటి ఒక భావావేశంతో, ఒక బాధతోటి రామదాసుల వారు పాడినటువంటి సందర్భం అక్కడ ఉంది.
కానీ అన్నమాచార్య విషయంలో ఆ సందర్భం కలగలేదు. అన్నమాచార్యుల వారు అట్లా వేదనతోటి స్వామిని నేను నీకు ఇంత చేశాను, నాకు ఇంత కష్టం ఎందుకు ఇస్తున్నావు అన్నటువంటి ఆ పరిస్థితి లేదు కాబట్టి అటువంటి కీర్తనలు అన్నమాచార్యుల వారి కీర్తనలో కనిపించవు. అంటే భక్తి ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఆవేశం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఆవేదన ఉంటుంది. ఇట్లాంటి వివిధ రకాల భావనలను మీరు వ్యక్తీకరించగలరా? అన్నమాచార్య విషయానికి వస్తే మనకి ఇప్పుడు మనము ఇందాక చూసినట్టయితే మీకు మొదట్లో నేను చెప్పాను, భక్తి, జ్ఞానము, వైరాగ్యము, సామాజిక స్ఫూర్తి, సమానత్వము, శాంతి, ప్రేమ, కరుణ అని చెప్పేసి. ఇప్పుడు దీంట్లో ఒక పాటలో అన్నమాచార్య స్వామి చెప్తారు, ఎండగాని నీడగాని ఏమైనా కానీ అని చెప్పేసి. ఆ పాట పాడి వినిపిస్తాను నేను మీకు. ఎండగాని నీడగాని ఏమైనా గాని, ఎండగాని నీడగాని ఏమైనా గాని, కొండలరాయుడే మా కుల దైవం, ఏడు కొండలరాయుడే మా కుల దైవం. అన్నమాచార్యుల వారి ఈ కీర్తనలో ఏం చెప్తారంటే, ఎండ కొట్టని, వాన కొట్టని, వరద రాని, ఏమన్నా కానీ, ఏది ఏమైనా సరే, మమ్మల్ని కాచేవాడు, మమ్మల్ని ఈ సృష్టికి పరిచయం చేసినవాడు, మమ్మల్ని తరింపజేసేవాడు, మాకు మోక్షాన్ని ఇచ్చేవాడు మా కులదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మాత్రమే అని చెప్పేసి చెప్తాడు. ఇది ఒక భక్తి భావన. భక్తి భావన. వైరాగ్య భావనలు కూడా ఉంటాయి. వైరాగ్య భావనకు వచ్చేసరికి ఒక వైరాగ్య కీర్తన చూసుకున్నట్టయితే, నేను ట్యూన్ చేసినటువంటి, నాకున్నటువంటి పరిజ్ఞానంతో నేను ట్యూన్ చేసినటువంటి కీర్తన కూడా ఒకటి ఉంది. ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు, ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు, ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు. మీరు రెండు రకాలు పరిచయం చేశారు. ఆనందం ఉవ్వెత్తున ఎగిసినప్పుడు ఎట్లాంటి పాటలు ఉన్నాయి సంకీర్తన? హరినామమే కడు ఆనందకరము, హరినామమే కడు ఆనందకరము అని ఇట్లా అన్నమాచార్యుల వారు ఆనందం కలిగినప్పుడు హరినామమే కడు ఆనందకరము అంటూ ఆయన ఆనందాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భం. అన్నమాచార్య విషయంలో ఆవేదన అంటే వ్యక్తి పరంగా, తన పరంగానే కాకుండా, ఇప్పుడు వెంకటేశ్వరుడు తన భార్యల పట్ల, భూదేవి పట్ల, శ్రీలక్ష్మి పట్ల రకరకాలు ఉన్నాయి కదా, అట్లాంటి సందర్భాలను పరిచయం చేసేటప్పుడు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం. ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భం అయితే ఎక్కడ మనకు అన్నమాచార్య కీర్తనలో పెద్దగా కనిపించదు. అన్నమాచార్యుల వారు చివరి దశలో మట్టుకు ఆయన దాచుకో నీ పాదాలకు అని చెప్పేసి ఒక కీర్తనని అద్భుతంగా ఆలపిస్తూ, ఇంకా నా శరీరము సహకరించలేని దశకు వచ్చింది అన్నటువంటి ఒక అదితోటి, నేను చేయగలిగింది నేను చేశాను, నన్ను నీలో ఐక్యం చేసుకో అని చెప్పేసి ఆ కీర్తనతో ఆయన స్వామిని ఐక్యం చేసుకోమని వేడుకున్నటువంటి కీర్తన దాచుకో నీ పాదాలకు అని చెప్పేసి. నాకు ఆ కీర్తన ఎప్పుడు పాడే అవకాశం రాలేదు, నేర్చుకోలేదు. అన్నమాచార్య విషయంలోకి వచ్చినప్పుడు కానీ ఏమైనా ప్రత్యేక భావనలు ఉప్పొంగిన దశ ఏమైనా ఉందా మీలో? కానీ ఆ పాటలు వినేటప్పుడు కానీ, పాటలు పాడేటప్పుడు కానీ రకరకాల అనుభూతులు పొందుతుంటారు కదా, ఆ అనుభూతులను ఏమైనా ప్రదర్శించగలరా? అంటే మనకి ప్రతి కార్యక్రమం నిర్వహించాలనుకున్నప్పుడు కానీ, ఏదైనా కార్యక్రమాలని రూపకల్పన చేస్తున్నప్పుడు కానీ, అది పూర్తి దాల్చేటువంటి సమయం వచ్చేటప్పటికి కొంత ఎక్స్పీరియన్స్ కలుగుతుంది మనకు. అంటే కొద్దిగా డిలే అవ్వడము, మనం అనుకున్న సమయంలో కాకపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత జరిగిన తర్వాత ఆనందం కలుగుతుంది. అంటే ఇప్పుడు 1000 మందితో నేను కార్యక్రమం సిద్దిపేటలో నిర్వహించాలి అని అనుకున్నప్పుడు, తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా మొదట తిరుమల నుంచేలే స్వామివారి మూర్తులు తీసుకొని వచ్చి తిరుమల ఆలయ అధికారులని ఇక్కడ కళ్యాణం చేయమని నేను కోరిన. అప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ గారు ఈవోగా ఉన్నారు. తర్వాత వారు ఆలయం నుంచి పంపిస్తామని చెప్పేసి చెప్పినారు. ఒకరోజు అధికారులు వచ్చారు ఇక్కడికి. వారు వచ్చినటువంటి క్రమంలో అదే రోజు నేను ఒక పెళ్లి వేడుకలో ఉన్నా. సో వారు నేను ప్రజ్ఞాపూర్లో ఉన్న అక్కడి నుంచి ఇక్కడికి వస్తాను సార్ అని చెప్పేసి చెప్పే లోపల, నేను సిద్దిపేటకు రీచ్ అయ్యే లోపల వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినారు. అంటే మేము వచ్చిన సమయంలో మీరు లేరు.
మేము వచ్చిన సమయంలో మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరిక్కడ లేరు అనేటువంటి ఒక కోపాన్ని వాళ్ళు ప్రదర్శించారు. అంటే నాకు ముందుగా ఇంటిమేషన్ లేదు, రేపు వస్తున్నాం సిద్దిపేటకు, మీరు అందుబాటులో ఉండండి అంటే కార్యక్రమం దగ్గరికి వేరే వాళ్ళని పంపించి నేను ఉండేవాడిని. ఆయన సడన్గా కరీంనగర్కి వచ్చిండ్రు, సిద్దిపేటకు నేను వస్తున్నా అంటే నేను అప్పటికి కార్యక్రమంలో ఉన్నాను. అంటే నేను అప్పటికి వీళ్ళని సర్దుబాటు చేసి మా ఆవిడ్ని సర్దుబాటు చేసి నేను కూడా వచ్చేటప్పటికి నేను చెప్పినప్పుడు మీరు లేరు అని ఒక అదితోటి ఆయన వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి పంపలే, మళ్ళా వాళ్ళు పంపలేదుగా. నేను ఒకటే అనుకున్నా స్వామివారికి, స్వామి వాళ్ళేమో ఒక పదవిలో ఉన్నటువంటి నీ దగ్గర దూతలు, ప్రధానమైనటువంటి దూతలు వాళ్ళు, మరి వాళ్ళ అధికారము వాళ్ళ భక్తి నిజమా, మా భక్తి నిజమా, అది అధికారులు ఎవరు అధికారమే అనుకుంటారు కానీ దైవదూతలు అనుకోరు కదా అని నేను స్వామివారికి విన్నవించుకుంది ఏంటంటే, మాకంటే ఎక్కువ వాళ్ళు కదా నీకు దగ్గర, సో మరి వాళ్ళు ఇలా అని వెళ్ళారు, మరి నేను చేయగలుగుతున్నా లేదా, మరి నా లోపల అంత భక్తి ఉందా లేదా, మరి నేనైతే సంకల్పం చేసిన, ఇంతమందికి నేర్పించిన, ఇంత జరిగిందంటే కార్యక్రమం అనుకున్న రోజు జరగాలి కదా, ఇది వృధా కాకూడదు కదా అని అనుకున్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఏదైతే డేట్ రోజు చేద్దాము అని చెప్పేసి వాళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోయినారో అదే రోజు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రమేయం లేకుండా 2019 జూన్ 9వ తేదీన కోమటి చెరువు కళాక్షేత్రంలో అంగరంగ వైభవంగా సుమారు ఒక 3,000 మంది భక్తులు పాల్గొని 1000 మంది గాయని గాయకులు పాల్గొని చిన్నజీయర్ స్వామి, అహోబలజీయర్ స్వామి, రామచంద్రజీయర్ స్వామి, శోభరాజు గారు, హరీష్ రావు గారు వీళ్ళందరి సముఖంలో ఆ ఖాళీని వీళ్ళు భర్తీ చేశారు. అన్నమయ్య వంశీకులు కూడా వచ్చి ఆ కార్యక్రమానికి వచ్చి ఆ కార్యక్రమం వైభవంగా జరిగింది. అంటే మనకి ఇక్కడ ఆ ఆనందం ఎలా కలుగుతుంది అని అంటే, సో మరి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వచ్చి చేసినట్లయితే వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాళ్ళ టైం లిమిట్, వాళ్ళ వ్యవస్థ, వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో మరి అంతకు మించి జరగాల్సినటువంటి పరిస్థితి స్వామి దృష్టిలో ఆయన రూపకల్పన ఉన్నది కాబట్టి అది నాకు కార్యక్రమం నిర్వహించే స్థాయికి ఇంత జరుగుతుందని మనకు కూడా తెలియదు. మనం జీఆర్ స్వాములను పిలుస్తాము అని మనం అనుకోవడం కానీ, పిలిచినా కూడా వాళ్ళు వస్తారో రారో అది కూడా మనకు తెలియదు. కొన్ని కార్యక్రమాలకి అతిథులను పిలిస్తే సమయానికి వాళ్ళు రాకపోవచ్చు, సో వస్తారో రారో కూడా తెలియదు. సో మరి వీళ్ళందరూ వచ్చి వైభవంగా జరిగింది కాబట్టి, ఈ రకంగా జరగాల్సి ఉంది కాబట్టి ఆ రకంగా అధికారికంగా జరగలేదు అంతే. సో అప్పుడు ఏంటంటే, సో మన వల్ల ఇంత జరిగింది, ఇది చేయించుకున్నాడు స్వామి, అది చేయడం కోసం మనల్ని వినియోగించుకున్నాడు. సంకీర్తన ఆ గానంలో ప్రధాన సంకీర్తన ఏది? సహస్రగల సంకీర్తన అంటే మీరు ఏదైతే ఒకటి ప్రధానం అనుకుంటారు, కొన్ని ఉప అనుకుంటారు, రకరకాలుగా ఉంటాయి కదా దశలు, కొన్ని స్టేజెస్గా విభజించుకుంటారు ఏదైనా. అంటే ప్రధానంగా మీరు భావించి పాడిన పాట ఏది, వాళ్ళతో పాడించిన పాట ఏది? ఆ సందర్భంలో అనుకున్న కీర్తనలు మనకి ఏదైనా ఒక కీర్తన, ఒక 20-30 కీర్తనలు ఉన్నాయి. బట్ ఇక ఇట్లాంటి అనుభవాలు కలుగుతున్న కొద్దీ కూడా అక్కడ దాంట్లో ప్రధానంగా అనుకున్నది ఏంటంటే, ఇట్లాంటి అనుభవాలు ఎన్నోసార్లు ఉన్నాయి కాబట్టి అక్కడ 2వ కీర్తనగా మేము పెట్టుకున్నటువంటి కీర్తన అది. నీ నామమే మాకు నిధియో నిధానము, నీ నామమే ఆత్మనిధానాంజనము, నీ నామమే మాకు నిధియో నిధానము, నీ నామమే ఆత్మనిధానాంజనము, నీ నామమే మాకు నిధియో నిధానము. హరిణి గారు, మీరు ప్రధాన గాయనిగా మారి పాడిన పాట ఏదైనా, పాడించిన పాట అయినా, నేర్పించిన పాట అయినా ఉందా? తన దగ్గర నేర్చుకుంటూ తనతో కోరస్ పాడతాను. ఎప్పుడు అంటే పాడగలుగుతాననే నమ్మకం ఉంది కానీ నేను సింగిల్గా ఎప్పుడు ట్రై చేయలేదు. ఎందుకంటే అన్నీ పర్ఫెక్షన్గా ఉన్నప్పుడే మనం ప్రజెంట్ చేస్తే అది ఫైనల్ లుక్ అనేది ఉంటుంది. సో నేను ఎప్పుడు తన కోరస్గానే సపోర్ట్ ఇస్తూ వచ్చాను ఇప్పటికి. అంటే ఇప్పుడు వివిధ ఈవెంట్స్లలో కార్యక్రమాలు చేసేటప్పుడు లేడీ సింగర్ పాడే పాటలు ఉంటాయి కొన్ని, అట్లాంటి మీరు పాడిన పాట ఏదైనా ఉందా? సింగిల్గా ఎప్పుడు పాడలేదు సార్, ఎందుకంటే మేము డివోషనల్గా వెళ్తాం కాబట్టి తను చెప్తేనే నేను రిపీట్ చేస్తూ పాడతాను. ఇంట్రెస్ట్ ఉంది కానీ అంటే మీరు నేర్చుకున్న డివోషన్ సాంగ్ ఏదైనా, జనరల్గా మహిళలు సాధారణంగా పురుషులతో సంబంధం లేకుండా కూడా కొన్ని కీర్తనలు కానీ లేదా ఏవైనా దైవం ముందు పూజ చేసేటప్పుడు అయినా పాడే. ఇందరికీ అభయంబులిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికీ అభయంబులిచ్చు చేయి. సాధారణంగా ఇప్పుడు మీరు నిర్వహించే కార్యక్రమాలలో ముగింపుకు వచ్చేసరికైనా మధ్యస్థ దశలో ఉన్నప్పుడైనా ముగింపుకు వచ్చేటప్పుడు దేంతో ముగిస్తారు? ఏ పాటతో ముగిస్తుంటారు? మనకి కార్యక్రమాల నిర్వహణలో ముగింపుకు వచ్చేటప్పటికి అన్నమాచార్యుల వారు ఇచ్చినటువంటి సందేశం బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం అంటే ఒకటే. ఈవెంట్స్లలో ఒకటి ఉంటుంది, మామూలుగా ఈ శిక్షణ సందర్భం కానీ లేదా ప్రతి సంవత్సరం మీరు నిర్వహించే కార్యక్రమాల సందర్భం కానీ, ఈ కార్యక్రమాల సందర్భంగా నిర్వహించే ముగింపు పాట ఏంది? ఈవెంట్స్లో ముగింపు పాట ఏంది? ఈవెంట్స్లలో ఏమైతుందంటే చివరికి వచ్చేటప్పటికి కోలాటము డ్యాన్సులు అవన్నీ ఉంటుంటాయండి. అప్పటికి ఎవరు పట్టించుకోరు వీటిని. అక్కడ కోలాటం తోటో లేకపోతే ఏదో డ్యాన్స్ పాటతోటో ఏదో డీజే పాటతోటో ఈవెంట్స్లలో ముగిసిపోతుంది. ప్రత్యేకించి అన్నమయ్య కీర్తనల కార్యక్రమంకి వచ్చేటప్పటికి, భక్తి సంగీతంకి వచ్చేటప్పటికి లేదా వివిధ వాగ్గేయకారుల కీర్తనలు పాడేటువంటి క్రమంలో బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే ఆల్మోస్ట్ నేను చివరి కీర్తనగా ఎంచుకుంటాను. ఎందుకంటే దాంట్లో సందేశం ఏంటి అంటే అందరిలో ఒకట ఉన్నటువంటి చైతన్య స్వరూపము పరబ్రహ్మ స్వరూపము వివిధ మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి ఎలాగైతే నమ్ముతారో ఆ చైతన్య స్వరూపము మన విషయంలో వెంకటేశ్వర స్వామి. అంటే ముస్లింలు అయితే అల్లాని నమ్ముతారు, క్రిస్టియన్స్ అయితే జీసస్ని నమ్ముతారు. ఎవరు ఎలా నమ్మినా ఆ చైతన్య స్వరూపం ఎవరి లోపల ఉన్నటువంటి చైతన్య స్వరూపం ఏదైతే ఉందో అదే పరమాత్మ స్వరూపము అని చెప్పేసి అన్నమాచార్యుల వారు ఇచ్చేటువంటి సందేశం అన్నమాట. దాంట్లో రాజు బంటు తేడా లేదు, కులము మతము తేడా లేదు. మనుషులకి పంచభూతాలు ఒకటే రకంగా సహకారాన్ని అందిస్తుంటాయి పంచభూతాలు అనేటివి. కాబట్టి మనుషుల లోపల ఉన్నటువంటి చైతన్య స్వరూపం ఏదైతే ఉందో అది పరబ్రహ్మ స్వరూపమే అని చెప్పేసి అన్నమాచార్యుల వారు ఆ కీర్తనలో మనకు తెలియజేస్తూ ఉంటారు. ఆ కీర్తనని చివరి కీర్తనగా నేను పాడుతూ ఉంటాను. ఆ కీర్తన తందనానా హి తందనానా పురే తందనానా భలా తందనానా భలా తందనానా భలా తందనానా బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానా హి తందనానా పురే తందనానా భలా తందనానా భలా తందనానా భలా తందనానా. పిల్లలకు నేర్పేటప్పుడు కానీ యువతకు నేర్పేటప్పుడు కానీ పాట నేర్పుతుంటారు, గానం ఎలా చేయాలో నేర్పుతుంటారు. వాటి అర్థతాత్పర్యాలు ఏమైనా వివరించే పరిస్థితి ఉంటుందా, లేదా ఏముండకుండా మామూలుగా నేర్పడం ఒక్కటే ఉంటుందా? తప్పకుండా ఉంటుందండి. వాళ్ళకి మామూలుగా వాళ్ళని శృతిలో పెట్టడానికి అయితే సరళీస్వరాలు అవన్నీ నేర్పిస్తూ ఉంటాము. వాళ్ళు శృతిలోకి వచ్చిన తర్వాత భజనలు కీర్తనలు చెప్తూ ఉంటాము. కీర్తనలు చెప్పినప్పుడు ఇప్పుడు స్వామివారి దశావతార కీర్తనలు ఉంటాయి. దశావతార కీర్తనలు వచ్చినప్పుడు ఏ అవతారం ఎక్కడ ఏ పదం ఏ అవతారం అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. భక్తి కీర్తనలు వస్తుంటాయి. ఇప్పుడు వేడుకొందామ కీర్తన ఉంది. వేడుకొందామ కీర్తనలో వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా అంటే ఇది ప్రేయర్. ఇది ప్రేయర్ లాగా మనం స్కూల్లో ప్రేయర్ ఎట్లాగైతే చేస్తామో అట్లా ప్రేయర్ ఇది అని వాళ్ళకి చెప్తూ ఇట్లా వివరిస్తూ వాళ్ళకు నేర్పిస్తూ ఉంటాం అన్నమాట. సరళీస్వరాలు అంటే మనకి శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నప్పుడు సరళీస్వరాలు ఉంటాయి. సరిగమ పదనిసల్ని దాంట్లో అప్ అండ్ డౌన్ తర్వాత జంబ్లింగ్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. అట్లా పాడేటువంటి సరళీస్వరాల పాట ఉంటుంది. ఏదైనా ఒక పాట అది మనం పిల్లలతోటి చూస్తాం. మనం పిల్లలకి నేర్పించేటప్పుడు మీరు చూస్తారు. అది మీరు ఎన్నేళ్ళు అవుతుంది మొత్తం ఈ జీవితం అంటే గాన జీవితం? పాఠశాల స్థాయి అంతా కూడా 2000కు ముందే పూర్తయింది. విద్యాభ్యాస స్థాయి అయిపోయింది. గురువు గారితోటి మొట్టమొదటిసారిగా వాడింది 2003లో అమెరికా తెలుగు అసోసియేషన్లో. దానికంటే ముందు కూడా నేను కొన్ని కార్యక్రమాలు పాడున్నాను. 2000 సంవత్సరం నుంచి వెళ్ళి ప్రొఫెషనల్గా ప్రధానంగా 20 సంవత్సరాలు 24 సంవత్సరాలు. ఇది 2000లో ప్రారంభమైంది. పవన్ గారు, మీరు కొన్ని భక్తి ఛానల్స్ కోసం కూడా చేసి ఉంటారు కొన్ని.
కార్యక్రమాలు చేశారు భక్తి ఛానల్స్లో. ఆ కార్యక్రమాలకు మామూలుగా ఇతర కార్యక్రమాలకు తేడా ఏంటి? ఆ కార్యక్రమాల్లో ప్రదర్శించింది ఏంటి? మనకి ఏ ఛానల్స్లో చేశారు? భక్తి ఛానల్లో మనకి నరేంద్ర చౌదరి గారు, రమాదేవి మేడం గారు వాళ్ళు భక్తి ఛానల్లో వివిధ దేవతామూర్తులకు సంబంధించినటువంటి సాంప్రదాయ భజనలు, ట్రెడిషనల్ భజన్స్ కార్యక్రమాలు షూట్ చేస్తున్నటువంటి క్రమంలో హనుమంతుల వారి పైన ఒక ఎపిసోడు, తర్వాత వెంకటేశ్వర స్వామి పైన ఒక ఎపిసోడు, తర్వాత గణపతి మీద గణేష్ నవరాత్రుల సందర్భంలో గణపతి పైన ఒక ఎపిసోడు మా విద్యార్థులతోటి అక్కడ భజనలు పాటించడం జరిగింది. తర్వాత ఎస్విబిసి ఛానల్లో అన్నమయ్య వర్ధంతి సందర్భంగా మనకు తిరుమలలో ఎక్కువ అవకాశం వస్తుండే. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మనకి అక్కడ కార్యక్రమాలు నిర్వహించమని వాళ్ళ దగ్గరికి నుంచి ఆదేశం వచ్చినప్పుడల్లా ఎక్కువసార్లు అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలకి మనం సిద్దిపేట నుంచి వెళ్ళి 30 మందిమి, 45 మందిమి, ఒక 15 మందికి ఒక బృందం చొప్పున వాళ్ళు 3 బృందాలు, 4 బృందాలు, 5 బృందాలు వాళ్ళు అవకాశం ఇచ్చేవాళ్ళు. అలా తిరుమలకు వెళ్ళి వర్ధంతి ఉత్సవాలలో పాల్గొనే వాళ్ళం. తిరుమలలో అన్నమయ్య వర్ధంతి సందర్భంగా ఆలయం వెనకాల వైపు నారాయణగిరి ఉద్యానవనంలో నిర్వహించేటువంటి సప్తగిరి సంకీర్తనల గోష్ఠి గానంలో కూడా మన విద్యార్థులతో కలిసి అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటే ఆ కార్యక్రమాలన్నీ కూడా ఎస్విబిసి ఛానల్లో మనకి ప్రసారం అయ్యేవి. అంటే మామూలుగా సంకీర్తనలకు భజనలకు చాలా తేడా ఉంటుంది. భజనలు పాడే పద్ధతులు వేరే ఉంటాయి. ఒక దేవుని మీద పాడిన భజన పద్ధతికి ఇంకో దేవుని మీదకి మారేసరికి కూడా వేరే ఉంటుంది. వాటిని మీరు ఎలా ఇది చేసేవాళ్ళు ఏంటి? మనకు భజనలు అంటే మామూలుగా ఏంటంటే ఒక 4 లైన్లు 6 లైన్లు భజనలు ఉంటాయి. మనం ఒకరం చెప్తుంటామో వాళ్ళు రిపీట్ చేస్తుంటారు పిల్లలు. అట్లా అంటే ఒక్కొక్క దేవుని మీద 4 వాక్యాలు. ఆంజనేయ హనుమంత అతి బలవంత హనుమంత, ఆంజనేయ హనుమంత అతి బలవంత హనుమంత, సీతారామ హనుమంత రామ సీతా హనుమంత, సీతారామ హనుమంత రామ సీతా హనుమంత, తారక రూప హనుమంత తత్వజ్ఞాన హనుమంత, తారక రూప హనుమంత తత్వజ్ఞాన హనుమంత. కోటి మారేసరికి అది గణేశుని ఇంకా వెంకటేశ్వర స్వామి కానీ ఇంకేమైనా మారేసరికి ఎట్లా ఉంటుంది ఆ మార్పు? వెంటనే ఒక గణపతి భజన చూసినట్టయితే మనం గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ. ఇట్లా ఒక గణపతి భజన. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమాం, శ్రీభువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం. ఇట్లా ఒక అమ్మవారి భజన. ఇట్లా అదే మన కీర్తన ఒక పాట అయితే ఒక పల్లవి 3 చరణాలు అట్లా కీర్తనలో పాటల్లో ఉంటాయి. భజనకు చాలా తేడా ఉంటుంది కదా. భజన 4 వరుసలు లేదా ఒక 6 వరుసలు మాత్రమే భజన. అంటే ఆ చప్పట్లకు అనుగుణంగా మీరు లేదా మీకు అనుగుణంగా చప్పట్లు పడాలా? పాడేవాళ్ళ భజనకు అనుగుణంగా చప్పట్లు అంతే. చప్పట్లకు అనుగుణంగా ఒక్కోసారి సందర్భంలో చప్పట్లు కొట్టే వాళ్ళకు ఈ ఎప్పుడు కూడా పాటకు అనుగుణంగానే తాళం కానీ తాళానికి అనుగుణంగా పాట మారదు. అంటే మీరు శిక్షణ ఇచ్చిన వందలాది మంది, వేల మంది అనుకోండి, అందులో గుర్తింపు పొందిన వివిధ రంగాల్లో రాణిస్తూ అంటే తమకంటూ ఉద్యోగరీత్యా కానీ ఇంకా రాణిస్తూ ఈ సాధన చేస్తూ కంటిన్యూ చేస్తున్నవారు ఎవరైనా ఉన్నారు? మనకి స్టూడెంట్స్లలో కొద్దిమంది ఉన్నత చదువులు చదువుకొని అమెరికాలో స్థిరపడ్డప్పటికి కూడా అప్పుడప్పుడు ఆన్లైన్లో నా దగ్గర నేర్చుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళు అమెరికాకు వెళ్ళక ముందు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా నాతో పాటు పాల్గొనేవాళ్ళు. ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టుగా తిరుమలలో ఎట్లాగైతే పాడేవాళ్ళు శిష్యులు నాతో పాటుగా వచ్చి అని చెప్పానో అట్లే విధంగా మనకి వివిధ ఛానళ్ళల్లో లేకపోతే వివిధ వేదికల మీద విద్యార్థులందరూ నాతో పాటు ఇక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళకైతే కృష్ణాష్టమికి, శివరాత్రికి, వైకుంఠ ఏకాదశికి, తర్వాత మనకి వివిధ దేవాలయాల బ్రహ్మోత్సవాలకి, వార్షికోత్సవాల సందర్భంలో
అందుబాటులో ఉన్నటువంటి శిష్యులకందరికీ అవకాశం ఇస్తూ వాళ్ళకు వేదికను కల్పిస్తూ ఉంటాము. అట్లాగే అన్నమయ్య జయంతి ఉత్సవాలకు, వర్ధంతి ఉత్సవాలకు సిద్దిపేటలో సంస్థ తరపునే మనము ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటాము. దాంట్లో వాళ్ళకు అవకాశం కల్పిస్తుంటాము. కొద్దిమంది విద్యార్థులకు మనకి సీడీలలో రూపకల్పన చేసి సీడీలలో కూడా అన్నమాచార్య కీర్తనలకి, సాంప్రదాయ భజనలకు కూడా వాళ్ళకు అవకాశం కల్పించడం జరిగింది. రీసెంట్గా కొద్దిమందికి మన సింగర్ అన్నమయ్య పవన్ సిద్దిపేట అనేటువంటి మా యూట్యూబ్ ఛానల్లో కూడా అమ్మవారి నవరాత్రులకి సందర్భంగా ఒక 11 భజనలు కూడా శిష్యులతోటి వాడించి యూట్యూబ్ ఛానల్లో కూడా వాళ్ళ భజనలు పెట్టడం జరిగింది. అట్లా విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ, వేదికను కల్పిస్తూ మన సాంప్రదాయ సంగీతము, సాంప్రదాయ భజనలు, అచ్చ తెలుగు అన్నమయ్య కీర్తనలు 10 మందికి నేర్పుతూ, అవి తద్వారా ఆనందం వాళ్లకు కలుగుతోంది, మాకు నేర్పించడం ద్వారా ఆనందం కలుగుతుంది. అలా నేర్పిస్తూ తెలుగు భాషాభివృద్ధికి మా వంతు ఉడతా భక్తిగా తెలుగు భాషని స్వచ్ఛంగా తర్వాత స్పష్టంగా పలికేటట్టుగా అన్నమయ్య కీర్తనలు నేర్పిస్తూ ఉన్నాం. సాంప్రదాయ సంగీతాన్ని కాపాడడానికి మనకి శాస్త్రీయ సంగీతాన్ని ప్రాథమిక అంశాలను కూడా మన సంస్థ ద్వారా నేర్చుకునేటువంటి విద్యార్థులకు అందరికీ నేర్పిస్తుంది. అంటే సీడీలు చేయడం వేరే, యూట్యూబ్లోకి వచ్చేసరికి వేరే మారిపోయిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఆ అనుభవం, ఈ అనుభవం, ఆన్లైన్ క్లాసులు ఎప్పుడైనా తీసుకున్నారా? తీసుకుంటే అనుభవం ఏంటి? అప్పుడు నేర్పే అంశాలు ఏంటి? మనకి సీడీల రూపకల్పన ఏమో మనకి సీడీల వ్యవస్థ ఉన్నన్ని రోజులు మనము 2007 నుంచి సంవత్సరానికి ఒక సీడీ చేస్తూ వచ్చాం. స్టూడియోలో పాడుతూ నేను పాడడమే కాకుండా విద్యార్థులకు కూడా అవకాశం ఇస్తూ ప్రతి సంవత్సరం ఒక సీడీ చేస్తూ వచ్చాం. తర్వాత సీడీలు కనుమరుగయ్యి ఈ యూట్యూబ్ ప్రారంభమైనటువంటి క్రమంలో మనకి కరోనా కంటే బిఫోర్ ఆ సందర్భంలో యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు నేను అంతకుముందు పాడినటువంటి సీడీ పాటలన్నింటినీ కూడా యూట్యూబ్కి డైవర్ట్ చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. అంతకుముందు విద్యార్థులు పాడినటువంటి సీడీల పాటలన్నింటినీ కూడా ఇప్పుడు యూట్యూబ్లో పెట్టడం జరిగింది. తర్వాత ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకందరికీ కూడా వాళ్ళది కూడా వీడియో షూట్ చేసి యూట్యూబ్ ఛానళ్ళలో పెడుతూ వస్తున్నాం. అంటే కొత్తగా పాడిన వాళ్ళకంటే వాళ్ళ పేరు మీద పెడతారా, లేకపోతే ఎట్లా? ఆ పాట ఖచ్చితంగా ఒక ఫోటో ఉంటుంది, ఒక లోగో ఉంటుంది, మన ఆర్గనైజేషన్ లోగో ఉంటుంది, నా ఫోటో ఉంటుంది, పాడుతున్న వాళ్ళ ఫోటోలు కూడా ఉంటాయి. కొందరు అయితే ఇప్పుడు వీడియోలు కూడా తీసి పెడుతున్నాము. ఇప్పుడు అందుబాటులో కొత్తగా నేర్చుకుంటున్నాం, టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరం ఒక చోట ఇక్కడ నేర్చుకున్న వెంటనే ఒక చోట కూర్చొని పాడడము, అది వీడియో షూట్ చేయడము, దాన్ని పెట్టేటట్టుగా. అంతకుముందు సీడీలు ఏవైతే తయారైనాయో జస్ట్ వాటికి పోస్టర్లు పెట్టి వాటిని అప్లోడ్ చేసినాం అంతే. అంటే యూట్యూబ్ ఛానల్లోకి వచ్చేసరికి దానికి ఉండే ఆదరణ ఎలా ఉంది, లేదా ప్రోత్సాహం ఎలా ఉంది? అది ఇంకా చేయాలనే ఆసక్తి ఏమైనా కలిగిస్తుందా ఏంటి? యూట్యూబ్ ద్వారా మనము సీడీల వ్యవస్థ మారింది కాబట్టి మనము ఒకప్పుడేమో సీడీలు, క్యాసెట్లు కొనుక్కునేవాళ్ళు కాబట్టి కొనుక్కొని వినేవాళ్ళు. ఇప్పుడు యూట్యూబ్ అంతా ఆన్లైన్ కాబట్టి మన పాటలు ఎవరైనా మీ పాటలు వినాలంటే ఎట్లా అంటే మన ఛానల్ పేరు చెప్పేస్తే చాలు, వాళ్ళు యూట్యూబ్లో కొట్టేసుకొని మన పాటలు వాళ్ళు వింటూ ఉన్నారు చాలామంది. అంటే స్పెల్లింగ్తో సహా ఏంటి అది? సింగర్ అన్నమయ్య పవన్ సిద్దిపేట్, SINGER సింగర్, ANNAMAYYA అన్నమయ్య, PAVAN పవన్, SADDIPET సిద్దిపేట్ అని కొట్టేస్తే మనకి యూట్యూబ్లో కొన్ని పాటలు మేము చేసి పెట్టినాము. అది కమర్షియల్ వేలో టెక్నికల్ తోటి పూర్తి సహకారంతో పెట్టలేదు, ప్రజలు వినగలిగితే చాలు అనేటువంటి ధోరణిలోనే దాన్ని పెట్టినాము. అట్లా వినే వాళ్ళందరూ కూడా కొన్ని కీర్తనలు రోజు వింటూ ఉంటారు చాలామంది. అంటే ఆన్లైన్ క్లాసులు ఎప్పుడైనా తీసుకున్నారా? తీసుకుంటే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారా? ఆన్లైన్ క్లాసులు వచ్చేసి మనకి కరోనా వచ్చినటువంటి సందర్భంలో పూర్తిగా ఆన్లైన్ తీసుకోవాల్సి వచ్చింది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆన్లైన్లో తీసుకోవాల్సి వచ్చింది. మనకి ఇక్కడ రెగ్యులర్గా జరిగేటువంటి క్లాసులన్నీ కూడా గ్రూప్ క్లాసులు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సమ్మర్ వెకేషన్ క్యాంపులు కానీ, జనరల్ క్యాంప్స్ అన్నీ కూడా నేను ముఖాముఖి చెప్పే క్లాసులన్నీ కూడా గ్రూప్ క్లాసులు జరుగుతుంటాయి. ఆన్లైన్కి వచ్చేటప్పటికి ఒక వాట్సాప్ వీడియో కాల్లో ఒక 7 మెంబర్స్ మాత్రమే ఉంటారు. దాంట్లో ఒక మెంబర్ నేనైతే ఇంకొక 6 మెంబర్స్ మాత్రమే ఉంటారు. సో అక్కడ గ్రూప్గా వాడడానికి ఉండదు ఆన్లైన్లో. సో ఒక్కరొక్కరికే నేర్పించాలి. అంటే తద్వారా ఒక ఉపయోగం ఏంటంటే ఒకరొక్కరు నేర్చుకోగలుగుతారు, అది ఉపయోగమే. ఇక్కడైతే అందరూ నేర్చుకోగలుగుతారు గ్రూప్గా. సో ఒక్కరొక్కరికి క్లాస్ కావాలనుకుంటే ఆన్లైన్ క్లాసే బెస్ట్, గ్రూప్ క్లాస్ కావాలనుకుంటే గ్రూప్ ఒక బృందం కలిసి నేర్చుకోవడం బెస్ట్. అంటే వాళ్ళకు ఒక పాట నేర్పడానికి ఎన్ని రోజులు పట్టచ్చు? లేదా ఒక రోజులో ఒక పాట నేర్చుకోవడం సాధ్యం కాదు, ఒక సంకీర్తన నేర్చుకోవడం సాధ్యం కాదు. ఎన్ని రోజులు పట్టచ్చు? మరి వాళ్ళకి అంత టైం మీరు ఇవ్వాలి, మీకు వాళ్ళు టైం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగరీత్యా ఏ దేశాల్లో ఉంటారు, వాళ్ళ టైమింగ్స్ వేరే, మీ టైమింగ్స్ వేరే, మన టైమింగ్స్ వేరే.
2 క్లాసులకి ఒక పాట పూర్తవుతుందండి. ఒక క్లాస్‌లో ఒక పల్లవి, చరణం జెప్పేస్తాము. ఇంకొక క్లాస్‌లో ఇంకొక 2 చరణాలు జెప్తాము. అదే మనం లైవ్ క్లాస్ జరుగుతున్నప్పుడు ఒకసారి 45 నిమిషాల్లో గూడా ఒక పాట పూర్తవుతది. కొంచెం ఈజీ కీర్తన ఉండి అందరూ చక్కగా పలకగలిగితే ఒక గంట క్లాస్‌లో గూడా పూర్తయిపోతది. కొన్ని పాటలు 2 రోజులు చెప్పాల్సొస్తది. 2 క్లాసులు చెప్పాల్సొస్తది. అంటే మీరు ఈ అనుభవాల దృష్ట్యా ఈ వ్యవస్థకు మీరేమైనా అందించాలనుకుంటున్నారు? ఈ సమాజానికి మీరు గాత్రపరంగా, గాయకుని పరంగా ఏం అందించాలనుకుంటున్నారు? ప్రస్తుతం ఏంటంటే గాయకుల సంఖ్య సినిమాలు వచ్చే సినిమా రంగం గాయకులే ఎక్కువైపోయారు. అంటే మన సిద్దిపేట జిల్లాలో కానీ ఈ ప్రాంతంలో కానీ గాయకులు తక్కువ. మీరు ఈ సిద్దిపేట ప్రాంతానికి అందించాలనుకుంటున్న సహకారం ఏంటి? గానపరంగా కానీ నేర్పించే పరంగా కానీ. మనకి నేను సిద్దిపేట నుంచెళ్ళి నేను ఆశించేది కానీ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు నేను అందించేది కానీ ఏంటంటే సిద్దిపేటలో స్థిరపడ్డ వాడిగా సింగర్ అన్నమయ్య పవన్ సిద్దిపేట అనేటువంటి ట్యాగ్ చివరిలో ఎప్పుడూ ఉంటుంది కాబట్టి నాకు సిద్దిపేట అనేటువంటి పేరు నాకు పేరులోనే ఉంది కాబట్టి సిద్దిపేటలో నేను మొదలు సంస్థ ప్రారంభించినప్పుడే నేను నేర్చుకుంది 10 మందికి నేర్పాలి. నేను నేర్చుకున్నప్పుడు నాకు అవకాశం దొరకలేదు, నేర్పే వాళ్ళు లేరు. కాబట్టి నాలాంటి ఉత్సాహవంతులకి నేను నేర్పగలిపింది నేర్పాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఇక్కడ సంస్థను పెట్టడం జరిగింది. సో ప్రతి సంవత్సరం కూడా ఒక 40 మంది, 50 మంది, 30 మంది ఇట్లా కొద్దిమంది కొత్త విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరం పెట్టేసి వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. అంటే మన వంతు ఎంతమందిని నేర్పగలిగితే అంతమందికి శాస్త్రీయ సంగీతం కానీ, అన్నమయ్య కీర్తనలు కానీ ఒక గంట సేపు వాళ్ళు కచేరీ చేయగలిగేటట్టు. అంటే మనము ఒక 25 రోజుల క్యాంపు నేను శిక్షణ శిబిరం ఇక్కడ పెడితే వాళ్ళకి శాస్త్రీయ సంగీతంలో ప్రాథమిక అంశాలు నేర్పిస్తాను నేను. సరళి స్వరాలు ఒక పాఠం పూర్తవుతుంది, దాంట్లో 14 స్వరాలు వస్తాయి. ఒక క్యాంపులో ఒక 10 అన్నమయ్య కీర్తనలు నేర్పిస్తాం, ఒక 10 సాంప్రదాయ భజనలు నేర్పిస్తాం. ఇవన్నిటితోటి వాళ్ళు ఒక 2 అవర్స్ ప్రోగ్రామ్ చేయగలుగుతారు. అంటే మినిమం ఒక క్యాంపు నేర్చుకుంటే ఒక గంట సేపు వాళ్ళ పిల్లలు మేము 1 అవర్ పాడగలుగుతాం అనేటువంటిది మనము పేరెంట్స్కి కూడా చూపించగలుగుతున్నాం. అంటే శాస్త్రీయ సంగీతాన్ని 10 మందికి నేర్పడము, అన్నమయ్య కీర్తనలు కానీ భక్తి సంగీతాన్ని అంటే వివిధ వాగ్గేయకారులు రాసినటువంటి కీర్తనలు కూడా, ఆధ్యాత్మిక కీర్తనలు కూడా, సాంప్రదాయ భజనలు కూడా, స్తోత్రాలు, అష్టకాలు వీళ్ళందరూ ప్రముఖ రచయితలు రాసినవి కాబట్టి మన అచ్చ తెలుగు కీర్తనల్ని, పాటల్ని 10 మందికి నేర్పించాలి, శాస్త్రీయ సంగీతాన్ని 10 మందికి నేర్పించాలనేదే మన ఉద్దేశంగా, లక్ష్యంగా మన సంస్థ కార్యక్రమాలు మనం నిర్వహిస్తూ పోతూ ఉన్నాం. తర్వాత ఈ కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహించేటువంటి క్రమంలో మా సొంత డబ్బును కొంత వినియోగిస్తూ దాతల సహకారాన్ని కూడా కొంత తీసుకొని ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. సిద్దిపేటలో నిరంతరాయంగా నేను ఉన్నన్ని రోజులు, నేను చేయగలిగినన్ని రోజులు, నా శక్తి సహకరించినంత మేరకు సిద్దిపేటలో ఇక్కడ నేను అన్నమయ్య సంస్థను పెట్టి, అన్నమయ్య విగ్రహం పెట్టి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ నేను చేస్తున్న కార్యక్రమాలను చూసి అన్నమయ్య పవన్ అనేటువంటి ఒక పేరును, ప్రఖ్యాతిని నాకు కలిగించినారు. కాబట్టి నా శ్వాస ఉన్నంతసేపు, నా శక్తి ఉన్నంతసేపు సిద్దిపేటలో వీలైనంత ఎక్కువ మందికి నేర్పిస్తూ అన్నమయ్య జయంతి ఉత్సవాలు, వర్ధంతి ఉత్సవాలు నిర్వహించాలనేటువంటిది ఒక లక్ష్యం. ఇంకొక లక్ష్యం, ఈ కళ్యాణాలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో 108 స్వామివారి కళ్యాణాలు నిర్వహించాలనేటువంటి ఒక సంకల్పం కలిగింది. ఇప్పటివరకు ఎన్ని నిర్వహించారు? ఇప్పటివరకు మనం ఏం చేసినామంటే మొదట కళ్యాణం మా ఇంట్లో చేసుకున్నాము సిద్దిపేటలో. చేసుకున్న తర్వాత సిద్దిపేటలోనే ఒక 3 కళ్యాణాలు నిర్వహించినాము, హైదరాబాద్లో ఒక 3 నిర్వహించినాము. మళ్ళీ 1000 మంది స్టూడెంట్స్ని ఒక చోట పెట్టి ఒక కళ్యాణం చేసింది మీకు ఇందాకే చెప్పినాము. ఇట్లా 9 కళ్యాణాలు ఇప్పుడు పూర్తి చేసినాము. ఈ కళ్యాణాలకు చేయడానికి కూడా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకు అనంటే కరోనా అప్పుడు మేము నిర్వహించినప్పుడు 2019లో సంవత్సరానికి ఒకటి చేయాలనుకున్నాం. కరోనా రావడం వల్ల 2020-21 చేయలేకపోయినాం. తర్వాత ఇప్పుడు స్వామివారి మూర్తుల్ని పర్మనెంట్గా కళ్యాణ మూర్తుల్ని చేయించి ప్రతి సంవత్సరం ఒక కళ్యాణం బాహాటంగా కోమటి చెరువు కళాక్షేత్రంలో, తర్వాత నెలకొక కళ్యాణం వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రంలో, శ్రవణ నక్షత్రంలో ఎక్కడో ఒక చోట, ఒక కమ్యూనిటీలో కానీ, ఒక గ్రామంలో కానీ, లేదా ఒక విద్యా వ్యవస్థలో కానీ, ఒక హాల్లో కానీ, ఒక టెంపుల్ కమ్యూనిటీ కానీ, లేకపోతే ఒక అపార్ట్మెంట్ కమ్యూనిటీ కానీ, అట్లా ఏదో ఒక చోట ఒక 100-200 మంది ఉండగలిగినటువంటి స్థలంలో ఒక కళ్యాణం చేసి అక్కడ స్వామివారి భక్తి వైభవాన్ని ప్రచారం చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని ఆ ఉత్సవాలు కూడా ప్రారంభం చేస్తున్నాం. ఈ శ్రావణ మాసంలో మళ్ళీ పునఃప్రారంభం అవుతుంది. అంటే మీరు గాయకునిగా స్థిరపడ్డారు, మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? భవిష్యత్ ప్రణాళిక
నిరంతరం మేము ఇంకా నేర్చుకోవాల్సింది నేర్చుకుంటూ, మేము ఎంత నేర్చుకుంటే అంత 10 మందికి పంచుతూ ముందుకు సాగడమే మాకు లక్ష్యం. అంటే రకరకాలుగా ఉంటాయి. జనరల్గా నేర్పడం ఒకటే కాకుండా ఏదైనా చేయాలి, ఇంకేదైనా మా ప్రణాళిక, ఫ్యూచర్ ప్లాన్స్ కొన్ని ఉంటాయి. అట్లాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా, లేదా నేర్పడం ఒకటే, శిక్షణ ఇవ్వడం ఒకటే ధ్యేయంగా భావిస్తున్నారా? మేము నేర్చుకోవడము, నేర్పించడము ఒక పాయింట్. రెండవది ఏంటిదంటే, ఇప్పుడు కళ్యాణోత్సవం ప్రాజెక్ట్ ఏదైతే టేకప్ చేసినామో ఇది పెద్దదే, చిన్న కార్యక్రమం కాదు. ఎందుకంటే ప్రతి సంవత్సరము 1000 మంది స్టూడెంట్స్ అక్కడ ఒకసారి చేసినాం కాబట్టి ఆ కార్యక్రమంలో హరీష్ రావు గారు 10,000 మందిని తయారు చేయండి అని అనౌన్స్ చేశారు. మరి సమయం వచ్చినప్పుడు 10,000 మంది కూడా తయారయ్యి ఒకచోట 10,000 మంది కూర్చోబెట్టి చేయాలనేటువంటిది కూడా వారి మాట వచ్చింది కాబట్టి అది కూడా చేయాలనే సంకల్పం ఉంది. ప్రతి సంవత్సరం ఒక కళ్యాణం బాహాటంగా చేస్తూ హరీష్ రావు గారి నోటి వెంబడి నుంచి అలా మాట వచ్చింది కాబట్టి భవిష్యత్తులో 10,000 మందిని ఒకచోట కూర్చోబెట్టి ఒక కళ్యాణం చేయాలన్నది లక్ష్యంగా ఉన్నది. ఆ దిశలో ప్రణాళికలు ముందుకు సాగుతాయి. మీరు గాయకునిగా ఈ కార్యక్రమం ముగింపుకు సంబంధించిన ఒక గానాన్ని ఆలపిస్తారా? తప్పకుండా సార్. అరసి నన్ను గాచిన ఆతనికి శరణు, పరమునిహమునేలి పతికిని శరణు. అరసి నన్ను గాచిన ఆతనికి శరణు, పరమునిహమునేలి పతికిని శరణు. అరసి నన్ను గాచిన ఆతనికి శరణు, వేదములు తెచ్చినట్టి విభునికి శరణు. ఆదిమూలమంటే వచ్చిన తనికి శరణు, వేదములు తెచ్చినట్టి విభునికి శరణు. ఆదిమూలమంటే వచ్చిన తనికి శరణు. ఏదే సాతానై ఉన్న ఈతనికి శరణు, ఏదే సాతానై ఉన్న ఈతనికి శరణు. శ్రీదేవి మగడైన శ్రీపతికి శరణు, అరసి నన్ను గాచిన ఆతనికి శరణు. పరమునిహమునేలి పతికిని శరణు, అరసి నన్ను గాచిన ఆతనికి శరణు. పరమునిహమునేలి పతికిని శరణు, అరసి నన్ను గాచిన ఆతనికి శరణు. అరసి నన్ను గాచిన ఆతనికి శరణు, అరసి నన్ను గాచిన ఆతనికి శరణు. ఇప్పటివరకు అన్నమయ్య పవన్ గారి జీవితం, జీవనం, గానం ఇత్యాది అంశాలన్నీ మన ముందు వారు చూపించారు. మరో ప్రముఖునితో రియల్ టాక్ వితేకలో మరోసారి కలుద్దాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. సరి 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 గమ పదని సాని 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 దప సాని దప మగరి స. సరి గ సరి గమ పదని సాని ద సాని సాని దప మగరి స. నేను పవన్ సార్ దగ్గర నేర్చుకోవడం ఒక 5-6 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను. ఇప్పుడు శాస్త్రీయ సంగీతం ఇంకా ఎన్నో భజన్స్ పాటలు సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. నేను ఫస్ట్ సమ్మర్ క్యాంప్లో నుంచి స్టార్ట్ అయ్యాను, ఇప్పటివరకు కంటిన్యూ చేస్తున్నాను. దీంట్లో సార్ ప్రోత్సాహం చాలా ఉంటుంది అండ్ మా అమ్మగారి ప్రోత్సాహం కూడా చాలా ఉంటుంది. ఇప్పటికీ ఏ ఈవెంట్స్కైనా ఏ భజన్స్కైనా ఏ గుళ్ళో అయినా సార్ ప్రతిసారి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు అందరికీ. చాలా మంచి మిస్టేక్స్ పోతుంటే గైడ్ చేస్తూ ఉంటారు. సిద్దిపేటలో ఇలాంటి సార్ దొరకడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము.
సరి గమ పదని సరి గమ పదని సాని దప మగరి సాని దప మగరి స. చాలా ఆనందంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా చాలా ఆనందంగా ఉంది. ఆ కీర్తనలు పాడుతున్న కొద్దీ ఆనందంగా అనిపిస్తుంది. మమ్మల్ని ఎన్నో ప్రోగ్రామ్స్కి సారు తిరుపతిలో జరిగిన ఎక్కడికైనా తీసుకెళ్తారు. నిజంగా ఇట్లాంటి వాళ్ళు దొరకడం మా సిద్దిపేట అదృష్టము. మాకు మా ఇంటి మనిషిలాగా ఎంతగా అంటే మా కోసం ఆరాటపడి మాకు రావాలనే తపన ఎంత ఉంటుందంటే సార్, మేము అందరం కూడా అట్లే చాలా మంది సిద్దిపేటలో గృహిణులము, పిల్లలము చాలా కొద్ది సంవత్సరాలుగా మా ఇంట్లో నేర్పిస్తున్నారు, అన్ని అక్కలుగా నేర్పిస్తున్నారు. సరి గమ ప గమ ప ప గమ పదని దప గమ ప గమ గరి స. ఉచితంగా క్యాంప్ నిర్వహించి మాకు అన్నమాచార్య కీర్తనలతో పాటు భజనలు నేర్పిస్తున్నారు. చిన్న పెద్ద అందరికీ కూడా సమానంగా మంచి శిక్షణతో నేర్పిస్తున్నారు. ఇలాంటి అవకాశాన్ని సిద్దిపేటలో చాలా తక్కువ మంది ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే ఈ కాలంలో సంగీతం అనేది ఉచితంగా నేర్పించడం అనేది అది అరుదు. మరి సంగీత సాధన వల్ల పిల్లలకి ఏకాగ్రతతో పాటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. మరి ఇంకా ఆధ్యాత్మికత కూడా కలుగుతుంది. మరి ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని నేను ఈ విధంగా ఈ సందర్భంగా నేను అందరికీ కోరుకుంటున్నాను. సాని దని దప పమ ప గమ పదని దప గమ ప గమ గరి స. సని దని ని దప దప మ ప గమ పదని దప గమ ప గమ గరి స. సని దని ని దప దప మ ప గమ పదని దప గమ ప గమ గరి స. సరి గరి గ గమ ప మ ప ధప ద మ ప ద ప ద ని ద ప మ ప ద ప మ గరి స. సరి గరి గ గమ ప మ ప ధప ద మ ప ద ప ద ని ద ప మ ప ద ప మ గరి స. సరి గమ ప ప ధ ద ప మ మ ప ద ని స సాని ద ప సాని ద ప మ గరి స. సరి గమ ప ప ద ద ప మ మ ప ద ని స సాని ద ప సాని ద ప మ గరి స. నా పేరు నిత్య. నేను 6th క్లాస్ చదువుతున్నాను. నాకు మా అమ్మ డ్రీమ్ నేను పాటలు పాడాలని. నేను పవన్ సార్ దగ్గరికి వచ్చినప్పటి నుంచి సార్ నాకు శాస్త్రీయ పాటలు పాడిపించాడు. అప్పటి నుంచి నాకు సంగీతం అంటే చాలా నచ్చింది. మా అమ్మ డ్రీమ్ కూడా సక్సెస్ అయింది. నన్ను చాలా దగ్గర పాడిపించారు. పవన్ సార్ నన్ను ఇలా పాడిపించినందుకు ధన్యవాదములు సార్. నా పేరు కార్తికేయ. నేను 1st క్లాస్ చదువుకుంటున్నా. అయితే నేను ఈ సంగీతం క్లాస్కి వచ్చినప్పటి నుంచి నా బ్రెయిన్ రిలాక్స్గా కరెక్ట్గా మన ఇయర్స్కి నీట్గా, అలాగే మన మౌత్ నుంచి వాయిస్ కరెక్ట్గా వస్తుంది. ఈ సంగీతం నేర్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు వైశ్విక్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఈ సమ్మర్ క్యాంపులో ఈ మ్యూజిక్ క్లాస్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. 14 పాటలు నేర్చుకుంటున్నాను. అన్నీ నేర్చుకోవడం వల్ల నా మాట మంచిగా పెరిగింది. నేను చాలా బాగా పాడగలుగుతున్నాను. ధన్యవాదాలు. నా పేరు సంయుత. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఇక్కడ వికాస తరంగిణిలో సంగీతం క్లాసెస్కి వచ్చాను.
నాకు సంగీతం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది ముందరి నుంచే. నేను సంగీతం క్లాసెస్కి రాగానే నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. నాకు పవన్ సార్ సంగీతం నేర్పించారు, అందుకు ధన్యవాదాలు. నా పేరు స్నేహిత, నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను పవన్ సార్ దగ్గర నేర్చుకున్నాను. నాకు సమ్మర్ క్యాంప్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ పవన్ సార్ చాలా బాగా నేర్పించారు. ఈ క్లాస్లో 14 స్వరాలు 10 పాటలు నేర్చుకున్నాము. చాలా బాగా అనిపించింది. ధన్యవాదాలు. నా పేరు శ్రీధ. నేను సమ్మర్ క్యాంప్కి హాలిడేస్కి మా తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను సంగీతం క్లాస్కి వచ్చాను. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. నాకు రావు, అయినా పాటలు మంచిగానే పాడతా. ధన్యవాదాలు.